पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति। తృతీయ అధ్యాయంలోని నవమ బ్రాహ్మణం, ఇదే ఆఖరి బ్రాహ్మణం అనుకుంటా. ఇది ఆఖరిదేముందో చెప్పి అడిగాడు కదా, ఇంకా మీరందరూ ముఠా ముళ్ళు తీసుకుంటారే బాబు చెప్పింది ఇంకేమిటి. అత హైనం విదగ్ధ సాకల్య పప్రష్ట ప్రతిదేవాయాజ్ఞవల్కేతి సహయేతయా ఏవ నివిదా ప్రతిపేదే యావంతో వైశ్వదేవస్య నివిద్యు నివిది ఉచ్యంతే త్రయస్య త్రీచశతా త్రయశ్చ త్రీచ సహస్రా ఇతి ఓమితి హోవాచ. కత్యేవ దేవాయాజ్ఞవల్కేతి త్రయత్రింశదితి ఓమితి హోవాచ. కత్యేవ దేవాయాజ్ఞవల్కేతి షడితి ఓమితి హోవాచ. కత్యేవ దేవాయాజ్ఞవల్కేతి త్రయ ఇతి ఓమితి హోవాచ. కత్యేవ దేవాయాజ్ఞవల్కేతి ద్వౌ ఇతి ఓమితి హోవాచ. కత్యేవ దేవాయాజ్ఞవల్కేతి అధ్యర్థ ఇతి ఓమితి హోవాచ. కత్యేవ దేవాయాజ్ఞవల్కేతి ఏకైతి ఓమితి హోవాచ. కథమేతే త్రయస్య త్రీచశతా త్రయశ్చ త్రీచ సహస్రేతి. ఈ సాకల్యుడు ఆ యాజ్ఞవల్కుని అడుగుతున్నాడు. ఆ యాజ్ఞవల్కుడు దానికి సమాధానం చెప్తున్నాడు. ఎంతమంది దేవతలు అని అడిగాడు. అంటే నివిధి అంటే ఆ వేదాల్లో ఈ దేవతల గురించి చెప్పినటువంటి కోశం అని చెప్పచ్చు. నివిన్నామ దేవతా సంఖ్యా వాచకాని మంత్రపదాని. నివిదంటే దేవతల యొక్క సంఖ్యను చెప్పేటువంటి మంత్రపదాలు. కతి దేవ ఎంతమంది ఆ నివిధి ద్వారా అంటే ఆ దేవతల సంఖ్యను చెప్పేటువంటి మంత్రాల ద్వారా చెప్పడం మొదలుపెట్టాడు. యావంతో వైశ్వదేవస్య నివిధి ఉచ్యంతే. వైశ్వదేవ అంటే అందరి దేవతలు కలిపి విశ్వేదేవ. విశ్వశబ్దం సంస్కృతంలో సర్వరూపం అని వస్తుంది. లేకపోతే వైశ్వదేవ శస్త్రస్య నివిధి, ఆ దేవతలని పొగిడేటువంటి శాస్త్రంలోంచి చెప్పాడు. త్రయస్య త్రీచశత అంటే 300 త్రయశ్చ త్రీచ సహస్ర అంటే 3303 అని.
ఓం సరిగ్గా చెప్పావు. మళ్ళీ అంటాడు, మళ్ళీ దేవతలు ఎంతమంది అంటే ఈ దేవతల యొక్క సంక్షేపాన్ని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు త్రింశది 33 మంది దేవతలు అన్నారు. మళ్ళీ ఎంతమంది అని అడిగితే 6 అని చెప్పాడు. 6 అని చెప్పాడు. మళ్ళీ ఎంతమంది అంటే 3 చెప్పాడు సంక్షేపం. మళ్ళీ ఎంతమంది అంటే 2 చెప్పాడు. 2 అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎంతమంది అంటే 1.5 అంటాడు. ఏమిటో భాషల్లో చూద్దాం. మళ్ళీ ఎంతమంది అంటే 1 అంటాడు. సరే, మరి ఈ 3,303 అని చెప్పావే 33 ఇవి ఏమిటి ఆ దేవతలు అని మళ్ళీ అడుగుతాడు. అందుకని ఇక్కడ అది కూడా చెప్తాడు. ఇది త్రేష్టదీర్ఘశత ఏషామే మధ్యమ సంఖ్య త్రేష్టదీర్ఘషట్టే దేవతా సంకోచ వికాస విషయాం సంఖ్యాం పృష్ట్వా పునఃసంఖ్యేయం. భాష్యంలో కూడా అధ్యర్థము అంటే అర్థం చెప్పాలి. మరి ఎక్కడెక్కడ అధ్యర్థానికి సమాధానం చెప్పలేదు. ఈ మొట్టమొదటి మంత్రంలో భాష్యం రాయలేదా? అచ్చా, మళ్ళీ అవి ఏమిటని ఇందులో అడుగుతాడు. సాహోవాచ మహిమానయేవ యేషామేతే త్రయత్రింశత్వేవ దేవాః త్రయత్రింశతి ఏవ దేవాః అంటే 33 మాత్రమే. కథమే త్రయత్రింశదితి అష్టౌ వసవః ఏకాదశ రుద్రాః ద్వాదశ ఆదిత్యాః తే ఏకత్రింశత్ ఇంద్రశ్చయేవ ప్రజాపతిశ్చ త్రయత్రింశౌ ఇతి. ఆ 33 దేవతల యొక్క వివరం చెప్తున్నాడనమాట. అవి 8 వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి కలిపి 33. మళ్ళీ వాడు అడుగుతున్నాడు. కథమే వసవః ఇది అగ్నిశ్చ పృథివీ చ వాయుశ్చ అంతరిక్షంచ ఆదిత్యశ్చ ద్యౌశ్చ చంద్రమాశ్చ నక్షత్రాణి చ ఏతే వసవః ఏతేషు ఇదం వసు సర్వం హితమితి తస్మాద్వసవః ఇతి. ఎంతమంది వసువులు నడితే చెప్తున్నాడు. అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షము, ఆదిత్యము, స్వర్గము, చంద్రుడు, నక్షత్రాలు, ఇవే 8 వసువులు. దీనిలోనే ఈ ప్రపంచమంతా ఏతే శీజం వసు సర్వం హితమితి, దీనిలోనే అంతా ఉంది. అందుకనే వాసయంతి వసంతి చ, అవి జగదిదం సర్వం వాసయంతి, వీళ్ళందరూ ఈ జగత్తులో వ్యాపించి ఉన్నారు. ఈ జగత్తులో ఉన్నవి అన్నీ కూడా దీనిలోనే ఉన్నాయి. అందుకని వీటిని వసువులు అంటారు. వసు వసు వసవ, గురు గురు గురవ వసవ అంటే. కథమే రుద్రా ఇతి దశ ఇమే పురుషే ప్రాణా ఆత్మా ఏకాదశః తే యదా యస్మాత్ శరీరాత్ మత్యాత్
ఉత్క్రామంతి అథ రోదయంతి తత్ యత్ రోదయంతి తస్మాద్రుద్రాయితి. ఈ రుద్రుడు ఎవడు అని అడిగాడు. అడిగితే వాడు చెప్తాడు, ఈ ఉన్నటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణ అంటే ఇక్కడ ఇంద్రియాలని చెప్పాలి. తర్వాత ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే కర్మఫల భోక్ష, ప్రాణ కర్మఫల భోగక్షయ ఉత్తంతం ఏకాదశానాం పూర్ణం. ఆత్మ అంటే మనస్సు. ఈ మనసు కలిపి మొత్తం 11 మంది. ఆ 11 రుద్రుల్లో ఉన్నారు. వీళ్ళని రుద్రులను ఎందుకన్నారు? ఆ చచ్చిపోయే ముందు వాడి దగ్గర కూర్చుని అందరూ ఏడుస్తూ ఉంటారు, ఆయదేవుడు చచ్చిపోతున్నాడు. రోదయంతి రుద్ర, ఏడిపిస్తూ ఉంటాడు. వాడు ఎలాగ ఏడుస్తున్నాడు, వాడు పోతూ మిగిలిన వాడు కూడా ఏడిపిస్తాడు. అందుకని రోదయంతి రుద్ర. కథమ ఆదిత్య ఇది ద్వాదశ వై మాసాః సంవత్సరస్య ఏతే ఆదిత్యాః ఏతే ఇదం సర్వం ఆదదానాయంతి. ఆదదానాయంతి తే యదిదం సర్వం ఆదదానాయంతి తస్మాదాదిత్యాః ఇతి. ఈ ఆదిత్యులు ఎంతమంది అడిగినప్పుడు 12 అని చెప్తాడు. 12 ఏమిటంటే ఈ మాసములే 12 అవే. సంవత్సరసేతే ఆదిత్య, సంవత్సరానికి ఈ మాసములు విభాగములు. ఈ మాసాలు ఏం చేస్తాయంటే అందరి యొక్క ఆయుధాన్ని తీసుకుని క్షీణింపజేస్తూ ఉంటాయి. ఆదదానాయంతి, అందుకని తే యదిదం సర్వం ఆదదానాయంతి తస్మాదాదిత్యాః. ఆదిత్యులు అంటే ఈ 12 మాసములు అందరి యొక్క ఆయుష్ని తీసుకుని పోతూ ఉంటాయి, క్షీణింపజేస్తూ ఉంటాయి. ప్రతి క్షణము క్షీణిస్తూ ఉంటుంది, ప్రతి దినము, ప్రతి మాసము. అప్పుడు కథమః ఇంద్రః కథమః ప్రజాపతిరితి స్తనయిద్దురేవ ఇంద్రో యజ్ఞః ప్రజాపతిరితి కథమః స్తనయిద్దురితి అసనిరితి కథమో యజ్ఞః ఇతి పశవః ఇతి. తర్వాత ఇంద్రుడు ఎవడు, ప్రజాపతి ఎవడు అని అడిగాడు. ఇది స్తనయిత్వం అంటే మన విద్యుత్ అంటే పెళ్ళి ఏమిటంటారు? మెరుపులు, స్తనయిత్ మెరుపులు. మళ్ళీ అంటాడు వాడు ఎవడు అని అడిగినప్పుడు అసని, అసని అంటే పిడుగు. ఇది స్తనయిత్తురేవ ఇంద్రో యజ్ఞము ప్రజాపతి అన్నాడు. మళ్ళీ ఎవడు యజ్ఞము అంటే అది పశువులు అన్నాడు. ఈ పశుగణాలే యజ్ఞములు. యజ్ఞమునకు తన రూపం లేదు, ద్రవ్యము దేవత. ఆ ద్రవ్యాలు ఆవులు, ఆవు పాలు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఇలాంటివన్నీ. అందుకని ఇవి ప్రజాపతి యజ్ఞ స్వరూపము. ఆ యజ్ఞం ఏమిటంటే పశువులు. కథమే షడితి అగ్నిశ్చ పృథివీ చ వాయుశ్చ అంతరిక్షం చ ఆదిత్యశ్చ ద్యౌశ్చ ఏతే షడేతే హి ఇదం సర్వం షడితి.
ఇప్పుడు 33 చెప్పాడు. అష్టవసులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి కలిపి 33 అయితే వాటి సంక్షేపము 6 అన్నాడు. ఈ 6 ఏమిటి అంటే అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షము, ఆదిత్యము, స్వర్గం. షడేతే ఇదం సర్వం షడి. కథమేతే త్రయో దేవా ఇతి ఇమే ఏవ త్రయో లోకాః యేషు హి మే సర్వే దేవా ఇతి కథమౌతౌ ద్వౌ దేవౌ ఇతి అన్నం చ ఏవ ప్రాణశ్చ ఇతి కథమో అద్యర్థ ఇతి యూయం పవతే ఇది. 3 దేవతలంతా ఎవరంటే ఈ 3 లోకాలు, భూర్భువః స్వః. తర్వాత ఈ 3 లోకాల్లోనే అందరు దేవతలు, అందరు ప్రజలు, అందరూ ఉన్నారు కనుక మరి ఈ 2 దేవతలు ఎవడు ఉంటాడో అంటే ఇది అన్నంచ ఏవ ప్రాణశ్చ. అన్నము భోగ్యము, ప్రాణము భోక్త. ఈ ప్రపంచంలో ఉన్నవేమిటి? భోగ్యము, భోక్త. అందుకని అన్నము, ప్రాణము ఉన్నాడు. మరి ఈ 1.5 దేవత ఎవడు అని అడుగుతాడు. యూయం పవతే ఇది అంటే ఏదైతే వీస్తూ ఉందో బయట దాన్ని 1.5 అన్నాడు. 1.5 చూద్దాం. యోయం పవతే వాయు. ఇక్కడ పవతి బాహ్యో వాయు అంతే చెప్పాడు. వస్తుందా? సరే, ఇంద్రుని వస్తుందా? తదాహు యదయం ఏక ఇవ ఏవ పవతే అత కథమ అద్యర్థ ఇతి యద్ అస్మిన్ ఇదం సర్వం అధ్యాధ్నోర్ తేన అధ్యర్థ ఇతి కథమ ఏకో దేవ ఇతి ప్రాణ ఇతి స బ్రహ్మ యద్యిత్యాచక్షతే. ఇప్పుడు తదాహుర్యదయం ఏక ఏవ, ఒకటే కదా ఈ బయట వీస్తున్నటువంటి వాయువు, దానిని 1.5 అని ఎలాగన్నావు? ఇది యత్ అస్మిన్ ఇదం సర్వం అధ్యాధ్నోర్ అంటే సర్వం ఇదం అస్మిన్ వాయౌ సతి ఇదం సర్వం అధ్యాధ్నోర్ ఉదధి వృద్ధిని ప్రాప్నోతి. ఈ వాయువు ఉంటేనే ఇవన్నీ అభివృద్ధిని పొందుతూ ఉంటాయి. అందుకని ఆ వాయువు ద్వారానే ఈ గ్రహాలు, నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా పోషించబడుతున్నాయి, చెట్లు, మనము. అందుకని అది వృద్ధిని ప్రాప్నోతి తేన అధ్యర్థ. మరి ఒక దేవత ఎవడు అంటే ప్రాణమన్నాడు, అదే బ్రహ్మము. స ప్రాణో బ్రహ్మ సర్వదేవతాత్మకత్వాత్ మహద్ బ్రహ్మ, అది వ్యాపకమైనటువంటి బ్రహ్మ. తే స బ్రహ్మ త్యదితి ఆచక్షతే. త్యదన్ దాని పేరు, త్యదితి తద్బ్రహ్మ ఆచక్షతే. త్యదని ఆ బ్రహ్మమునే చెప్తున్నారు. పరోక్ష అవిధాయకేన శబ్దేన. పరోక్షం, పరోక్షం అంటే ప్రత్యక్షం కాదు. పరోక్ష ప్రియాహి దేవాహ, అది వాళ్లకు ఉన్నటువంటి పేరుతో కాకుండా ఉపాధులతో చెప్తేనే
వాళ్ళు చాలా సంతోషిస్తారు. పరోక్ష ప్రియాహి దేవాహ. ఒక ఆశ్రమానికి అధిపతి అయినటువంటి పెద్ద స్వామిజిని ఫలానా స్వామి గారు వస్తున్నారని ఎవరో ఫలానా ఆశ్రమ పీఠాధీశ్వరు దడ్డీ స్వాములు వస్తున్నారంటే ఆయన వింటే ఆయనకి సంతోషంగా ఉంటుంది చెప్పేవాళ్ళు. మహామండలేశ్వర్లు. అది కాకుండా గురువు, భార్య, పెద్ద కుమారుడు, లోభి వీళ్ళ పేరు చెప్పకూడదు. అందరూ ఒకటే అని కాదు, గురువు గారిని పేరుతో పిలవకూడదు అంటారు. అదేవిధంగా తన తన్ని నేను నా పేరు ఇది, నేను ఇచ్చేస్తాను తను కూడా పొగుడుకోకూడదు. తన్ని పొగడకూడదు. పెద్ద పుత్రుడి పేరు చెప్పకూడదు. మాటికి భార్య పేరు చెప్పకూడదు. గురువుగారి పేరు చెప్పకూడదు. లోభి పేరు కూడా చెప్పకూడదు. ఇంకా ఇంకోటి ఏదో ఉన్నట్టుంది, ఆ శ్లోకం కూడా గుర్తులేదు. పృథివీ ఏవ యస్య ఆయతనం యస్యాయతనం అగ్నిలోకో మనోజ్యోతిః యో వైతం పురుషం విద్యా సర్వస్య ఆత్మనః పరాయణం స వై వేదితా స్యాత్ యాజ్ఞవల్క్య వేదవాహం తం పురుషం సర్వస్య ఆత్మనః పరాయణం యమార్థ స ఏవ అయం శారీరః పురుషః స ఏష వదైవ సాకల్య తస్య కా దేవతా ఇతి అమృతమితి హోవాచ. పృథివీ ఏవ యస్య ఆయతనం. ఆయతనం అంటే ఆధారము, ఆశ్రయము. ఈ పృథివీ ఎవరికి ఆధారము? అగ్నిలోకము, మనసు జ్యోతిస్వరూపము. యోవైతం పురుషం విద్యా. దేనికైతే ఈ పృథివీ ఆశ్రయము, అగ్నిలోకము, మనసు జ్యోత్యో ఆ పురుషుణ్ణి ఎవడైతే తెలుసుకుంటాడో సర్వస్య ఆత్మనః పరాయణం, అన్ని ఆత్మలకి ఆయన పరమైనటువంటి ఆశ్రయము. స వై వేదితా స్యాత్, వాడే తెలుసుకునేటువంటి వాడు, వాడే పండితుడు. యాజ్ఞవల్క్య అన్నాడు, వేదవాహం తం పురుషం సర్వస్య ఆత్మన పరాయణం యమార్థ. అంటే యాజ్ఞవల్క్య అన్నాడు, నువ్వు అందరికీ ఆశ్రయమైనటువంటి ఆ పురుషుని అడుగుతున్నావు, వాడు నాకు తెలుసు. ఎవడు? స ఏవ అయం శారీరః పురుష. శరీరే భవ శారీరః, ఈ జీవునిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు. స ఏష వదయేవ సాకల్య తస్య కా దేవత అన్నప్పుడు శాకల్యుడు అన్నాడు, ఆ శాకల్యుణ్ణి యాజ్ఞవల్క్యుడు అన్నాడు, వద ఏష వదేవ శాకల్య, నువ్వు చెప్పు. తస్య కా దేవత, నువ్వు ఈ జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ అని చెప్పావే, పురుషుడు అన్నావే, దానికి దేవత ఎవడు చెప్పు అన్నాడు. ఎవడిని? శాకల్యుని. వీడు యాజ్ఞవల్క్యుడు ఎదురు ప్రశ్న వేశాడు. తస్య క్యావదేత అమృతమితి హోవాచ. అది అమృత స్వరూపము. అంటే ఇక్కడ ఈ శుక్ర శోణితములతో ఏర్పడినటువంటి పార్థివ శరీరాన్ని శారీర పురుషుడు అన్నాడు. అది దాని ద్వారా అన్నరసము ద్వారా నిష్పన్నమైనది. కాని దానికి దేవత ఈ ఆత్మ, అది నశించినది. ప్రాణస్య బ్రహ్మ పునరష్టదా భేద ఉపదిశ్యతే. ఆ ప్రాణ బ్రహ్మానికి
7 రకాల భేదాలు చెప్తున్నారు. పృథివీ ఏవ యస్య దేవస్య ఆయతనం, పృథివీ ఆధారము, ఆశ్రయము, అగ్ని లోకము. యస్య లోకయతి అనేనీతి లోక పశ్యతి, దేని ద్వారా చూస్తాడో అది, దాని అగ్ని. అగ్నినా పశ్యతి. మనోజ్యోతి మనసా జ్యోతిష సంకల్ప వికల్పాది కార్యం కరోతి. ఆ మనస్సు జ్యోతి స్వరూపము, దాని ద్వారానే సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటాడు. అందుకనే మనోజ్యోతి అన్నారు. పృథివీ శరీరో అగ్ని దర్శనో, పృథివీ శరీరము అగ్ని చూడడానికి, మనసు సంకల్ప వికల్పాలు చేయడానికి. పృథివీ అభిమాని కార్యకరణ సంఘాతవాం దేవ ఇత్యర్థ. ఇప్పుడు ఈ పృథివీ అంటే ఈ కార్యకరణ సంఘాతవాన్ దేవ ఇత్యర్థ. ఈ శరీరము, ఈ ఇంద్రియాలు కలిపి ఏదైతే ఉందో, శరీరం అంటే స్థూల శరీరం, తర్వాత ఈ ఇంద్రియాలు. స్థూల శరీరము పంచమహాభూతాలతో చేయబడింది, ఇంద్రియాలు అపంచకృత పంచమహాభూతాలతో చేయబడింది. దాన్ని ఇక్కడ దేవ అన్నారు. ఏవం విశిష్టం వై తం పురుషం విద్యాద్విజానీయా. ఈ విధంగా ఈ పృథివీ అగ్ని జ్యోతి కలిపిన ఆ శరీరం, ఆ పురుషుని ఎవడైతే తెలుసుకుంటాడో, సర్వస్య ఆత్మన ఆధ్యాత్మికస్య కార్యకరణ సంఘాతస్య ఆత్మన పరమాయణం. ఈ శరీరాలన్నిటికీ ఉత్కృష్టమైనటువంటి ఆశ్రయాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, ఆత్మత్వేన అభిమతస్య ఆత్మరూపంగా ఎవడైతే తెలుసుకుంటాడో, పర ఆశ్రయస్థం పరాయణం. మాతృజేన త్వం మాంస రుధిర రూపేణ క్షేత్రస్థానీయేన బీజస్థానీయస్య. తల్లిలో ఉన్నటువంటి ఆ చర్మము, మాంసము, రక్తము ద్వారా ఆ శోణితం ఏర్పడుతుంది. అందుకనే క్షేత్రస్థానీయేన బీజస్థానీయస్య, అది శరీర రూపంలో ఉంది, బీజస్థానీయంలో. పితృజస్య అస్థి మధ్య శుక్రరూపస్య. తండ్రి నుంచి ఏమొస్తాయి, దేని ద్వారా ఆ శుక్రం ఏర్పడుతుంది అంటే ఎముకల్లో ఉన్నటువంటి మధ్య, దాని తర్వాత రేత శుక్రం, అదే పరమైన. కారణాత్మనశ్చ స వై వేదిత స్యాద్యేత దేవం వేది. అంటే ఈ శరీరం ఎలాగ ఏర్పడింది అని చెప్పినప్పుడు ఆ తల్లివి ఆ ధాతువులు, తండ్రి ఈ ధాతువులు కలిపి ఆ శుక్రశనితాలు ఏర్పడతాయి. వాడే పండితుడు అన్నాడు. యాజ్ఞవల్కి తం అజానన్నేవ పండితాభిమాని ఇత్యభిప్రాయ. యాజ్ఞవల్కుడా, నీకు ఆ పురుషుడి గురించి తెలియకుండానే నేను గొప్ప పండితుడు అనుకుంటున్నావు. ఏది తద్విజ్ఞానైన పాండిత్యం లభ్యతే వేదవాహం. దాని ద్వారా ఆ జ్ఞానం ద్వారానే పాండిత్యం కనుక లభిస్తుంది అంటే నాకు తెలుసు ఆయన. తం పురుషం సర్వస్యాత్మన పరాయణం, అందరి యొక్క శరీరముల యొక్క పరమ ఆశ్రయము. నువ్వేదైతే అడుగుతున్నావో కథయసి చెప్పు. తమహం వేద తత్ర శాకల్యస్య వచనం ద్రష్టవ్యం అంటే చెప్పమంటాడు. ఏది త్వం వేత్త తం పురుషం బ్రూహి కిం విశేషణో అసౌ. నువ్వు కనుక నువ్వు తెలుసుంటున్నావు కనుక, నీ కనుక తెలుసుంటే నాకు చెప్పు. శృణు యద్ విశేషణ సహా స ఏవాయం శారీర. ఈ శరీరంలో ఉన్నదంతా పృథివీ అంశే శరీరే భవ. ఈ పార్థివ అంశం, పృథివీకి సంబంధించింది పార్థివ అంశం ఈ శరీరంలో ఉంది. శారీరే మాతృజ కోశక్రియ రూప ఇత్యర్థ. ఆ మాతృగర్భంలోంచి వచ్చిన 3 చెప్పాడు కదా, 3 ధాతువులు, వాటి ద్వారా. సయేష దేవో యస్త్వయా పృష్టో హే శాస్త్ర. నువ్వు దాని గురించి అడిగావో. కింటు అస్తి తత్ర వక్తవ్యం విశేషణాంతరం. అక్కడ కూడా ఇంకా విశేషణం చెప్పాలి. తద్వదైవ పృచ్ఛ ఏవ ఇత్యర్థే హే శాకల్య. స ఏవం పక్ష
పక్షో అభితో అమర్షవశగా ఆహా. ఏవం ముందు సాకల్యుడు అడిగాడు, ఆ పురుషుడిని గురించి తెలుసుంటే నాకు తెలుసు అని మళ్ళీ యాజ్ఞవల్కుడు అడుగుతున్నాడు. అది దాని గురించి తదేవ ఇత్యేవం పక్షోభితో అమర్షవశద ఆహా అంటే తను ఇంక ఓడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో వాడు అడుగుతున్నాడు అన్నమాట. क्षुभित किए जाने पर उसने अंकुश से प्रताड़ित हाथी के समान असहनशीलता को वशीभूत होकर पूछा, उस पार्थिवांश शरीर देव का देवता कौन है? అంటే ఏ విధంగా అయితే అంకుశంతో ఆ ఏనుగును పొడిచినట్లయితే అది ఏ విధంగా త్వరగా పడితే లేకపోతే ఏమన్నా చేస్తుంది, అలాగా వాడు ఇది చెప్పాడు. వాడు తెలియదు అనుకున్నాడు సాకల్యుడు యాజ్ఞవల్కుడు. అది చెప్పేసిన తర్వాత వాడికి మళ్ళా ఇంకా ఎక్కువ క్రోషం వచ్చి దాన్ని పురుషుడెవడు అని అడిగాడు. అది తోత్రాదిత ఇవ గజ తస్య దేవస్య శారీరస్య కా దేవత. స్తోత్రం అంటే అంకుశం, అంకుశముతో పొడిచిన ఏనుగుల దేవస్య శారీ కా దేవత. యస్యాన్ నిష్పద్యతే యః స తస్య దేవత ఇది అస్మిన్ ప్రకరణే వివక్షితం. అది దేని ద్వారా ఇదంతా వచ్చిందో చెప్పు. అమృతమితి హోవాచ, అమృతమితి యో భుక్తస్య అన్యస్య రస. అమృతము అంటే ఇక్కడ మనం ఏదైతే తింటున్నామో ఆ అన్న రసం, దాని యొక్క రసో మాతృజస్య లోహితస్య నిష్పత్తి హేతు తస్మాత్ హి అన్నరసాత్ లోహితం నిష్పద్యతే. ఆ అన్నరసం నుంచి రక్తము, రక్తం నుంచి కొవ్వు, కొవ్వు నుంచి మాంసము, మాంసము నుంచి ఎముకలు, ఎముకల నుంచి మజ్జ, మజ్జ నుంచి శుక్రం నిష్పద్యతే. స్త్రియాం శ్రితః తతస్య లోహితమయం శరీరం బీజాశయం. అందుకని ఇక్కడ అమృతము అంటే ఆ అన్నరసము, ఆ అన్నరసము ద్వారానే రక్తం ఏర్పడుతుంది కనుక దాన్ని ఇక్కడ అమృతము ఉన్నారు. కామ ఏవ యస్యాయతనం హృదయం లోకో మనోజ్యోతి యో వై తం పురుషం విద్యాత్ సర్వస్యాత్మన పరాయణం స వై వేదిత స్యాత్ యాజ్ఞవల్క్య వేదవాహం తం పురుషం సర్వస్యాత్మన పరాయణం యమాత్థ ఏవ అయం కామమయః పురుషః స ఏష వదైవ సాకల్య తస్య కా దేవత ఇతి స్త్రియః ఇతి హోవాచ. కామ ఏవ యస్య ఆయతనం, ఈ కామమే దేనికి ఆశ్రయము, హృదయమే లోకం. లోకమంటే ఈ హృదయం ద్వారానే ఈ కామము సంకల్పము పుడుతూ ఉంటాయి. లోకం మనోజ్యోతి, మనస్సే జ్యోతి స్వరూపము. ఈ హృదయంలో ఉన్నటువంటి బుద్ధి ద్వారానే, ఆ మనోజ్యోతి ద్వారానే ఈ కోరికలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. తం పురుషం విద్యా, ఎవడైతే దాన్ని తెలుసుకుంటాడో సర్వస్య ఆత్మన పరాయణం, అందరిలోనూ ఉన్నటువంటిది అది. సవై వేదిత, ఆ కామము ఎక్కడి నుంచి వస్తోంది, దానికి ఆధారం ఏమిటి అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే పండితుడు. నీకు తెలుసా అంటే నాకు తెలుసు నాయన. యమాత్థ ఏవాయం కామమయ పురుష, కామంతో ఉన్నటువంటి పురుషుడు. దానికి మళ్ళీ సాకల్య తస్య కా దేవత, మళ్ళీ సాకల్యాడు దానికి దేవత ఎవడు అంటే స్త్రీ.
అని చెప్పాడు. రూపాణి ఏవ యస్య ఆయతనం చక్షుర్లోకో మనోజ్యోతిః యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణం స వై వేదితా స్యాత్యాజ్ఞవల్క్య వేద వా అహం తం పురుషం సర్వస్య ఆత్మనః పరాయణం యమార్థ య ఏవ అసౌ ఆదిత్యే పురుషః స ఏవ స ఏష వదైవ సాకల్య తస్య కా దేవతేతి సత్యమితి హోవాచ. ఇప్పుడు రూపాలకన్నిటికీ ఆశ్రయము ఆ కళ్ళు, చక్షుల్లోకు. మనోజ్యోతి మనస్సే జ్యోతి. చక్షువు ఆధారము, ముందు రూపాలకు ఆధారము చక్షువు. ఆ మనోజ్యోతి ద్వారానే చూస్తూ ఉంటాడు. దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అందరిలో ఉన్నటువంటి వాడే తెలుసుకున్నటువంటి వాడు. ఏ యాజ్ఞవల్కున్నాడు నీకు తెలుసా అంటే నాకు తెలుసు. యమాథ సయేవ అసౌ ఆదిత్య పురుష. ఈ చక్షువుల్లో ఉన్నది ఆ ఆదిత్య పురుషుడే. ఆదిత్యం జ్యోతే ఈ కళ్ళల్లో ఉంది. సయేష వదేవ సాకల తస్య కా దేవత. ఆ సూర్యులో ఉన్నటువంటి పురుషుడికి దేవత ఎవరు అంటే సత్యమన్నారు. సత్యము అన్నది చక్షువులే సత్యము అంటారు. ఎందుకు అంటే చెవులతో చూసింది అది, చెవులతో విన్నది అసత్యం అవ్వచ్చు. కన్నులతో చూసింది సత్యం అంట. నేను ప్రత్యక్షంగా చూశాను అని చెప్తాను. చెవులతో విన్నది అసత్యం అవ్వచ్చు. అందుకని దానికి చూడడానికి దేవత ఎవరు అంటే కళ్ళు. ఆకాశీయ వయస్య ఆయతనం శ్రోత్రం లోకో మనోజ్యోతిః యో వైతం పురుషం విద్యాత్ సర్వస్య ఆత్మనః పరాయణం స వై వేదితా స్యాత్యాజ్ఞవల్క్య వేద వా అహం తం పురుషం సర్వస్య ఆత్మనః పరాయణం యమార్థ ఏవాయం శ్రౌత్రః ప్రాతిశ్రుత్కః పురుషః స ఏష వదైవ సాకల్య తస్య కా దేవతేతి దిశ ఇతి హోవాచ. మళ్ళీ అడిగాడు, ఆకాశం దేనికైతే ఆశ్రయమో, ఆ శ్రోత్రము దేనికైతే సాధనము, లోకమంటే వినడానికి సాధనము చెవులు, ఆ మనస్సు ద్వారానే వింటూ ఉంటాడు. అందుకని వాడు దీన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే పండితుడు. నీకు తెలుసా అని అడుగుతాడు సాకల్యుడు. నాకు తెలుసు. వాడే శ్రౌత్ర. అంటే ఈ చెవులలో ఉన్నటువంటి మనం ప్రతి శబ్దాన్ని వింటామే, దాన్ని వాడినే పురుషుడు అన్నాడు. మళ్ళీ ఆ సాకల్యుడిని అడిగాడు, వీడికి దేవత ఎవరు అంటే ఈ శ్రోత్రానికి దేవతలు దిశలు. దిశ ఇతి హోవాచ. తమ ఏవ యస్య ఆయతనం హృదయం లోకో మనోజ్యోతిః యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణం స వై వేదితా స్యాత్యాజ్ఞవల్క్య వేద వా అహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమార్థ
స ఏవాయం ఛాయామయః పురుషః స ఏష వదేవ సాకల్యతస్య కా దేవతా ఇతి మృత్యురితి హోవాచ. అచ్చా, తర్వాత తమస్సు అంధకారం దేనికైతే ఆధారమో, హృదయము దేనికైతే సాధనమో, మనస్సు ద్వారా దేన్నైతే తెలుసుకుంటామో ఆ పురుషుడు నీకు తెలుసా అంటే నాకు తెలుసు, దాన్ని చెప్పమంటాడు. ఛాయామయ పురుష, అది ఛాయస్వరూపము. స ఏవ వదేవ సాకల్యతస్య కా దేవత, దానికి దేవత ఎవడు అంటే మృత్యువు అన్నాడు. మృత్యుర్ అధిదైవతం తస్య నిష్పత్తి కారణం. మృత్యుతి అంటే ఇక్కడ మృత్యు అంటే అవ్యాకృతమైనటువంటి ఈశ్వరుడు, ఆయనే దీనికి కారణము. రూపాణి ఏవ యస్య ఆయతనం చక్షుర్లోకో మనోజ్యోతి యో వైతం పురుషం విద్యాత్ సర్వస్య ఆత్మనః పరాయణం స వై వేదితా స్యాత్. యాజ్ఞవల్క్య వేదవాహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమార్థ యయేవ అయం ఆదర్శే పురుషః స ఏష వదేవ సాకల్యతస్య కా దేవతా ఇతి అసురితి హోవాచ. ఈ రూపములకు ఏదైతే ఆశ్రయమో, చక్షువు సాధనమో, మనస్సు ద్వారా దేనైతే తెలుసుకుంటామో దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే పండితుడు. యాజ్ఞవల్కుడా నీకు తెలుసా అంటే నాకు తెలుసు అని చెప్తాడు. అది ఎవర్రా అంటే అస్య ఆదర్శే పురుష, అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబము అని చెప్పాడు. దీని దేవత ఎవరు అంటే అసు. అసు అంటే ప్రాణం, అసుం ప్రాణనే. అసురితి హోవాచ. ప్రతిబింబాఖ్య పురుషస్య నిష్పత్తి అసోహ ప్రాణాత్. ఆ ప్రతిబింబము ప్రాణము ద్వారానే వస్తుంది. ఇంతే చెప్పాడు, ఇంకేం చెప్పలేదు. తతో యుక్తం ప్రాణస్య ప్రాణేనహి నిఘృష్యమాణో దర్పణాదో ప్రతిబింబాభి వ్యక్తి యోగ్యో రూప విశేష. ఈ ప్రాణము ద్వారా నిఘృష్యమాణే, ఇప్పుడు ఆ అద్దం ఉందే, అద్దంలో మట్టి అది పడిపోయింది అనుకోండి, లేకపోతే సమంగా. ఇప్పుడంటే పూర్వకాలంలో దాన్ని పూర్తిని బాగా ఇటుకి పొడి అవన్నీ వేసి రుద్దివారు అద్దాలు. అప్పుడు కానీ అందులో సమంగా ప్రతిబింబం కనిపించేది. ఆ ప్రాణం ద్వారా ఘర్షణ చేస్తారు కనుక ప్రాణమే దానికి దేవత అని చెప్పారు. దర్పణాదో ప్రతిబింబం అభివ్యక్తి యోగ్యో రూప విశేషో నిష్పద్యతే. నిఘృష్యమా దానికి బాగా. తతో యుక్తం ప్రాణస్య ప్రతిబింబ కారణత్వం ఇది. అందుకని ఈ ప్రాణాన్నే ప్రతిబింబానికి కారణము అన్నారు. ఆపయేవయస్య ఆయతనం హృదయం లోకో మనోజ్యోతి యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణం స వై వేదితా స్యాత్. యాజ్ఞవల్క్య వేదవాహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమార్థ య ఏవ అయం అప్సు పురుషః స ఏష వదేవ సాకల్యతస్య కా దేవతేతి
వరుణ ఇతి హోవాచ. జలములు దేనికైతే ఆశ్రయమో, హృదయము దేనికైతే సాధనం, మనసు ద్వారానే దేనైతే చూడగలుగుతామో ఆ పురుషుడు నీకు తెలుసా? తెలిసిన వాడే. పండితుడంటే నాకు తెలుసు అంటాడు. ఎవడరా అంటే అప్సు పురుష, ఈ నీళ్లలో ప్రతిబింబిస్తున్నటువంటి పురుషుడు. దీనికి దేవత ఎవరు అంటే వరుణ దేవత అని చెప్పాడు. ఈ వరుణ దేవత ఎందుకని చెప్పాడంటే ఆ వరుణుడి ద్వారానే ఈ జలాలు ఉత్పత్తి చెందుతాయి, మనలో కానీ బయట కానీ. రేతేవ యస్య ఆయతనం హృదయం లోకో మనోజ్యోతి యో వైతం పురుషం విద్యాత్ సర్వస్యాత్మనః పరాయణం స వై వేదితా స్యాత్ యాజ్ఞవల్క్య వేదవా అహం తం పురుషం సర్వస్యాత్మనః పరాయణం యమాత్థ య ఏవాయం పుత్రమయః పురుషః స ఏష వదైవ శాకల్య తస్య కా దేవతేతి ప్రజాపతిరితి హోవాచ. తరువాత ఈ రేతస్సు దేనికి ఆశ్రయమో, దేని ద్వారా ఈ రేతస్సు ఉత్పత్తి చెందుతుందో అది సాధనము. తర్వాత దేని ద్వారా తెలుసుకుంటామో, మనసు ద్వారా. మనస్సు జ్యోతి. అందుకని దానికి దేవత ఎవడు, అది ఏది అని అడుగుతాడు. పురుషం సర్వస్యాత్మన పరాయణం ఏమార్థ. ఆ రేతస్సుకి ఆయతనం ఎవడున్నప్పుడు పుత్రమయ పురుష, ఎవడైతే పుత్రుడు కావాలనుకుంటాడో ఆ పురుషుడు. మరి వాడికి దేవత ఎవరంటే ప్రజాపతి. ప్రజాపతి దేవత. వాడు ఎవడంటే పురుష రూపంలో ఉన్న పుత్రుడు కావాలనుకున్నటువంటి పురుషుడు, దానికి ప్రజాపతి. ఆ తర్వాత శాకల్యేతి హోవాచ యాజ్ఞవల్క్యః త్వాం సిదిమే బ్రాహ్మణా అంగారావక్షయణమాక్రతా ఇతి. శాకల్యుణ్ణి ఇప్పుడు యాజ్ఞవల్కుడు అంటున్నాడు, నిన్ను త్వాస్విత్ ఇమే బ్రాహ్మణాః, ఈ బ్రహ్మ ఋషులందరూ కలిపి నిన్ను పట్టకారుతో పట్టుకున్నటువంటి అగ్ని. అంటే నువ్వేమిటి, రెండు వైపుల నుంచి కూడా నువ్వు అసూయతో ఏమిటి ఉడికిపోతున్నావు. ఏ విధంగా అయితే ఆ పట్టకాయలతో అగ్ని పట్టుకుంటే రెండు వైపులా అది కాలుతుంది, అలాగ ఒకవైపున వీళ్ళందరూ నిన్ను ఇంకా అడుగు అంటున్నారు, ఇంకో వైపున నువ్వు నాకు రావాల్సిన ఆవులు నేను ఈ జనకుడిని పురోహితుణ్ణి వీడు పట్టుకుపోతున్నాడని ఇంకొక వైపు నుంచి. అందుకని అంగారావక్షమాణా కృత, ఈ బ్రాహ్మణులందరూ నిన్ను కలిపి వాడిని ఆ పటకారు చేశారు. ఆ పటకారు ఉత్తి పటకారు కాదు, ఏ పటకారు, అది బాగా మండుతున్న బొగ్గురు పడుకున్నట్టుంది, దాన్నే అంగారావక్షమాణ అంటారు. నేను ప్రశ్నకు జవాబు చెప్తున్నాను, దాని ద్వారా కూడా నువ్వు దహించుకుపోతున్నావు. కానీ ఇంకా నీకు ఈ నువ్వు దహించుకుపోతున్నావు అది నీకు తెలియట్లేదు. తర్వాత వీళ్ళందరూ కలిపి వెనకాల నుంచి అడుగు ఇంకా అడుగు, ఎందుకంటే వాళ్ళందరూ అడిగి
అలసిపోయారు, ఇంకెవడు అడగడానికి వీలు లేదు, ఎవడు అడగలేకపోతున్నారు. యాజ్ఞవల్కేతి హోవాచ శాకల్యో యదిదం కురు పాంచాలానాం బ్రాహ్మణాన్ అత్యవాదీః కిం బ్రహ్మ విద్వానితి దిశో వేద స దేవాః స ప్రతిష్ఠా ఇతి యద్దిశో వేత్త స దేవాః స ప్రతిష్ఠా. మళ్ళీ శాఖలు అడిగాడు. యాజ్ఞవల్కేతి హోవాచ యదిదం కురు పాంచాలానాం బ్రాహ్మణాన్ అత్యవాదీః. ఈ కురుదేశం నుంచి పాంచాల దేశం నుంచి హర్యానా పంజాబ్ ఈ వచ్చిన ఈ బ్రాహ్మణులందరికన్నా నువ్వు నేనేదో పెద్ద పండితుడు అనుకున్నా అత్యవాదీ. అతీత్య వదతి ఇది అత్యవాది. ఇక్కడేమిటి ఇచ్చాడా ఏమి లేదా? అచ్చా, అత్యవాది. కిం బ్రహ్మ విద్వానితి, నీకు నీకు బ్రహ్మ తెలుసా అంటే నాకు కిం బ్రహ్మ విద్వాన్ ఇది అంటే నువ్వు బ్రహ్మజ్ఞానివా, నీకు బ్రహ్మ తెలుసా అని వాడిని తిరస్కారపూర్వకంగా అడుగుతున్నాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు అంటాడు, దిశో వేద స దేవాః స ప్రతిష్ఠా ఇది. ఎవరైతే ఈ దిగ్దేవతలను తెలుసుకుంటారో దిశో వేద సదేవా సప్రతిష్ఠ, వాడే జ్ఞాని. అంటే ఈ దిక్కులు, ఆ దిక్కులకు ఉన్నటువంటి అధిష్టాన దేవతలు, వాటి యొక్క ప్రతిష్ఠ. ఇప్పుడు అక్కడ వాడు ప్రశ్న అడుగుతున్నప్పుడు నా జ్ఞానము ఎంత అంటే ఈ దిక్కులు తెలుసు, దిక్కులకి దేవతలు ఎవరో తెలుసు, వాళ్ళకి ప్రతిష్ఠ ఎవరో తెలుసు అని చెప్తూ యాజ్ఞవల్క్యుడు ఆ దిశలలో ఉన్నటువంటి దేవతలందరితో ఏకీభావాన్ని పొందేశాడు. ఎందుకంటే జ్ఞాని కదా, సర్వాత్మభావం ఉండనే ఉంది. ఆ సర్వాత్మభావం ఉన్నప్పుడు, అది చెప్తున్నప్పుడు ఆ సర్వాత్మభావాన్ని పొందేశాడు. అప్పుడు వాడు అడుగుతాడు, కిం దేవతాస్యాం ప్రాచ్యాం దిశమసి ఇది. ఆదిత్య దేవత ఇది సా ఆదిత్య కస్మిన్ ప్రతిష్ఠిత ఇది చక్షుషి హృదయే ఇతి హోవాచ హృదయేన హి రూపాణి జానాతి హృదయే హి ఏవ రూపాణి ప్రతిష్ఠితాని భవంతి. ఏవం ఏతత్ యాజ్ఞవల్క్య కిం దేవతాస్యాం ప్రాచ్యాం దిశి అసి. నువ్వు ఏ దేవతతో ఏకత్వాన్ని పొంది ఉన్నావు? తూర్పు దిశలో, అంటే ఆదిత్య దేవత. ఈ ఆదిత్యుడు ఎందులో ఆశ్రయించున్నాడు, ప్రతిష్ఠితమై ఉన్నాయంటే కన్నులు. కన్నులు ఎందులో ప్రతిష్ఠితమై ఉన్నాయంటే రూపాల్లో. కన్నులతోనే రూపాలను చూస్తాడు. రూపాలు ఎందులో ప్రతిష్ఠితమై ఉన్నాయంటే హృదయం. హృదయేన హి రూపాన్ని జానాతి హృదయే హి ఏవ రూపాన్ని ప్రతిష్ఠాన్ని. హృదయం ద్వారానే చూస్తాడో,
హృదయంలోనే రూపాలని ప్రతిష్ఠితమై ఉన్నాయి అంటే ఇది ఏవమేవ ఏతత్ నువ్వు సమంగా చెప్పావు యాజ్ఞవల్క్య అంటాడు. అదేవిధంగా కిం దేవతాస్యాం దక్షిణాయాం దిశసీతి యమదేవత ఇతి స యమః కస్మిన్ ప్రతిష్ఠితః ఇతి యజ్ఞ ఇతి కస్మిన్ యజ్ఞః ప్రతిష్ఠితః ఇతి దక్షిణాయామితి కస్మిన్ దక్షిణా ప్రతిష్ఠితేతి శ్రద్ధాయామితి యదా హి ఏవ శ్రద్ధత్తే అత దక్షిణాం దదాతి శ్రద్ధయా హి ఏవ దక్షిణా ప్రతిష్ఠితా ఇతి కస్మిన్ శ్రద్ధా ప్రతిష్ఠితేతి హృదయే ఇతి హోవాచ హృదయేన హి శ్రద్ధాం జానాతి హృదయే హి ఏవ శ్రద్ధా ప్రతిష్ఠితా భవతి ఇతి ఏవమేవ ఏతద్యాజ్ఞవల్క్య. ఈ దక్షిణ దిశలో ఏ దేవతతో ఏకీభవించి ఉన్నావో అని అడిగాడు యాజ్ఞవల్కుణ్ణి. వాడు యమదేవత అన్నాడు. ఈ యమదేవత దేనిలో ప్రతిష్ఠితమైందంటే యజ్ఞములో. యజ్ఞము దేనిలో ప్రతిష్ఠితమైందంటే దక్షిణంలో. దక్షిణ దక్షిణ ఎందులో ప్రతిష్ఠితమైందంటే శ్రద్ధ. శ్రద్ధతోనే వాళ్ళు దక్షిణలు ఇస్తూ ఉంటారు. శ్రద్ధాయాం హి ఏవ దక్షిణ ప్రతిష్ఠిత. ఆ శ్రద్ధ ద్వారానే దక్షిణ ప్రతిష్ఠితమైంది. మరి ఈ శ్రద్ధ ఎందులో ప్రతిష్ఠితమైందంటే హృదయంలో. హృదయేన హి శ్రద్ధాం జానాతి. హృదయం ద్వారానే శ్రద్ధ తెలుసుకోగలరు. హృదయంలోనే శ్రద్ధ ప్రతిష్ఠితమై ఉన్నది అంటే నువ్వు సమంగా చెప్పావు అంటాడు ఈ శాఖలు. కిం దేవతాస్యాం ప్రతీత్యాం దిశే అసీతి వర్ణదేవత ఇతి స వర్ణః కస్మిన్ ప్రతిష్ఠితః ఇతి అప్సు ఇతి కస్మిన్ ఆపః ప్రతిష్ఠితా ఇతి రేతసీతి కస్మిన్ రేధ ప్రతిష్ఠితమితి హృదయే ఇతి తస్మాదవి ప్రతిరూపం జాతం ఆహుః హృదయాదివ సృప్తో హృదయాదివ నిర్మితః ఇతి హృదయే హి ఏవ రేతః ప్రతిష్ఠితం భవతి ఇతి ఏవమేవ ఏతద్యాజ్ఞవల్క్య. ఈ పశ్చిమ దిశ, ఈ పశ్చిమ దిశలో ఏ దేవతతో ఏకీభూతమై ఉన్నావు అని అడుగుతాడు. వర్ణదేవత. ఆ వర్ణదేవత దేనిలో ప్రతిష్ఠితమైందంటే జలములలో. ఆ జలములు దేనిలో ప్రతిష్ఠితమయ్యాయంటే రేతస్సు. ఈ వీర్యం దేనిలో ప్రతిష్ఠితమైంది అంటే హృదయములు. అందుకనే హృదయము ద్వారానే ప్రతిరూపం పుత్రుడు పుట్టాడు అని చెప్తాడు. ఆ హృదయ పిండము అంటారు. హృదయాదివ సుప్తో హృదయాదివ నిర్మిత. హృదయం ద్వారానే బయటికి వస్తాడు వాడు. ఆ హృదయం ద్వారానే నిర్మించబడ్డాడు. హృదయే ఏవ రేత ప్రతిష్ఠితం. హృదయంలోనే ఈ రేతస్సు ప్రతిష్ఠితమైంది. నన్ను సమంగా చెప్పా ఉంటాడు ఆ శాఖరుడు. కిం దేవతాస్యాం ఉదీత్యాం దిశేసేతి సోమదేవత ఇతి స సోమః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి దీక్షాయాం ఇతి కస్మిన్ దీక్షా ప్రతిష్ఠితేతి సత్యే ఇతి తస్మాదపి దీక్షితమాహుః సత్యం వదేతి స
సత్యే హి ఏవ దీక్షా ప్రతిష్ఠితా ఇతి కస్మిన్ సత్యం ప్రతిష్ఠితమితి హృదయ ఇతి హోవాచ హృదయేన హి సత్యం జ్ఞానాతే హృదయే హి ఏవ సత్యం ప్రతిష్ఠితం భవతి ఇతి ఏవమేవేతద్యాజ్ఞవల్క్య. ఇప్పుడు ఈ ఉత్తర దిశలో ఏ దేవతతో ఏకీభూతమై ఉన్నావో అంటే చంద్రుడు. ఆ చంద్రుడు సోమదేవత అంటే చంద్రుడు, అందుకనే సోమేశ్వరుడు అంటారు. సోమశీశ్వర సోమేశ్వర ఆ గుజరాత్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగం. అది దేనిలో ప్రతిష్ఠితమైందంటే దీక్ష. దీక్ష ఎందులో ప్రతిష్ఠితమైంది? సత్యములో. అందుకనే దీక్ష తీసుకున్న వాడిని సత్యం చెప్పు ఉంటూ ఉంటారు. ఆ సత్యము దేనిలో ప్రతిష్ఠితమైంది అంటే హృదయంలో. హృదయేని సత్యం జానాతే, హృదయం ద్వారానే సత్యాన్ని తెలుసుకుంటాడు. హృదయంలోనే సత్యం ఉంది, నువ్వు సరిగ్గా చెప్పావు అంటాడు. కిం దేవతాస్యాం ధ్రువాయాం దిశ్యసీతి అగ్నిదేవత ఇతి సో అగ్ని కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి వాచి ఇతి కస్మిన్ వాక్ ప్రతిష్ఠితేతి హృదయే ఇతి కస్మిన్ హృదయం ప్రతిష్ఠితమితి. ఇప్పుడు కిం దేవత అస్యాం ధ్రువాయాం అంటే ఇక్కడ ధ్రువము అంటే అక్కడ ఊర్ధ్వ దిశ అన్నారు. ఈ ఊర్ధ్వ దిశ దేనిలో ప్రతిష్ఠితమైంది అంటే అగ్నిలో, అగ్ని దేనిలో, వాక్కులో, వాక్కు దేనిలో ప్రతిష్ఠితమైందంటే హృదయం. ఇప్పుడు అడుగుతున్నాడు, ఈ హృదయం దేనిలో ప్రతిష్ఠితమై ఉన్నది అని అడిగాడు. అహల్లికేతి హోవాచ. అప్పుడు ఆ యాజ్ఞవల్కుడి కోపం వచ్చింది. ఎందుకంటే ఏ దిక్కులైతే చెప్పాడో ఆ దిక్కులు, ఆ దేవతలు, ఆ దిక్కులతో సమానత్వాన్ని పొందేశాడు అప్పటికే. ఎవడు? యాజ్ఞవల్కుడు. అవన్నీ చెప్తూ అందుకని అహల్లిక అంటే భూత ప్రేతమ. ఏ ప్రేతమ? యాజ్ఞవల్క్యో యత్ర ఏతత్ అన్యత్ర అస్మాత్ మన్యాసై అంటే ఈ సమయములో ఈ దేహము నా హృదయం కన్నా భిన్నమని నువ్వు కనుక ఆలోచించినట్లయితే, ఎత్ర ఏతత్ హృదయం అన్యత్ర అస్మన్ మన్యాసై నీ నా హృదయం వీటి కన్నా అంటే ఈ దిశలు వీటి కన్నా వేరే నువ్వు కనుక అనుకున్నట్టే యద్ధి ఏతద్ అన్యత్ర అస్మాత్ స్యాత్ ఇది కనుక ఆ హృదయము ఆ దేవతల కన్నా భిన్నమైనట్లయితే స్వానో వా ఏనద్దజ్జుః వయాం శివాయేనత్ మథ్ నీరన్ ఇతి. నువ్వు ఈ చదవలేదా? అహల్లికేతి హోవాచ యాజ్ఞవల్క్యో యత్ర ఏతత్ అన్యత్ర అస్మన్ మన్యాసై యద్ధి ఏతత్ అన్యత్ర అస్మాత్ స్యాత్ శ్వానో వా ఏనత్ అద్యుః వయాం శివా ఏనత్ మథ్ నీరన్ ఇది. అహల్లికేతి హోవాచ. కోపం వచ్చింది. ఏ ప్రేతమ అన్నాడు అని చెప్తూ, ఈ నా హృదయం ఈ శరీరం కన్నా వేరని తలచినా
ఈయన హృదయము ఈ దిక్కులతో ఏకత్వం ఉంది. ఇప్పుడు దాన్ని వేరుగా అని నువ్వు తలచినట్లయితే యద్యేన అన్యత్ర అస్మాత్ స్యాత్ స్వానో వై ఏన దద్యుః అంటే నువ్వు కనుక అలాగ అనుకున్నట్లయితే, నేను కనుక అలా భావించినట్లయితే ఈ శరీరాన్ని కుక్కలు తినేస్తాయి, తర్వాత ఆ పక్షులు దీన్ని చీల్చేస్తాయని చెప్తాడు. అహల్లికేతి హోవాచ యాజ్ఞవల్క్యో నామాంతరేణ సంబోధనం కృతవాన్. వాడి పేరు శాకల్యం, వీడు ఏ ప్రేతమా అన్నాడు అహల్లిక. అహని లీయతే ఇది అహల్లిక, పిశాచం. పొగలపూట కనిపించదు, రాత్రిపూట కనిపిస్తూ ఉంటుంది. అహని లీయతే ఇది అహల్లిక. అందుకని దీన్ని అహల్లిక అన్నారు. శాకల్యం వాణ్ణి ఏ పిశాచమా, ఏ భూతమా, ప్రేతమా అన్నాడు. ఎత్ర యస్మిన్ కాలే ఏతద్ హృదయం ఆత్మ అస్య శరీరస్య అన్యత్ర క్వచిత్ దేశాంతరే. ఈ శరీరంలో ఉన్నటువంటి హృదయం ఇంకొక దేశంలో ఉందనుకుంటే అస్మత్తో వర్తతే ఇది మన్యసే అంటే ఇప్పుడు వాడు చెప్తూ అన్ని దిశలతో అన్ని దేవతలతో ఏకమైపోయి ఉన్నాడు కదా. అందుకని ఈ శరీరం కన్నా ఈ హృదయం వేరుగా ఉందని నువ్వు కనుక తలచినట్లయితే యద్ధి ఏతద్ హృదయం అన్యత్ర అస్మాత్ స్యాత్, ఈ హృదయం ఈ శరీరం కన్నా వేరుగా ఉన్నట్లయితే భవేత్, అలా కనుక అయినట్లయితే నువ్వు తలచినట్లయితే శ్వానో వాయేన శరీరం అంటే ఈ హృదయం కన్నా ఈ శరీరం వేరని నువ్వు కనుక తలచినట్లయితే, ఆ హృదయం వేరైపోతే ఈ పాటికి ఆ శరీరం పోయేది, దాని కుక్కలు తినేవి, పక్షులు చీల్చి పారేసేవి అంటాడు. హృదయం ప్రతిష్ఠితం ఇత్యర్థ. అచ్చా కస్మిన్ త్వం చ ఆత్మాది ప్రతిష్ఠితౌ స్థః ఇతి ప్రాణే ఇతి కస్మిన్ ప్రాణః ప్రతిష్ఠితః ఇతి అపానే ఇతి కస్మిన్ అపానః ప్రతిష్ఠితః ఇతి వ్యానే ఇతి కస్మిన్ వ్యానః ప్రతిష్ఠితః ఇతి ఉదానే ఇతి కస్మిన్ ఉదానః ప్రతిష్ఠితః ఇతి సమానే ఇతి స ఏష నేతి నేతి ఆత్మా అగృహ్యో నహి గృహ్యతే అశీర్యో నహి శీర్యతే అసంగో నహి సజ్జతే అసితో న వ్యతతే న రిష్యతి ఏతాని అష్టౌ ఆయతనాని అష్టౌ లోకా అష్టౌ దేవా అష్టౌ పురుషాః సా యః తాన్ పురుషాన్ నిరుహ్య ప్రత్యుహ్య అత్యక్రామత్ తం తోపనిషదం పురుషం పృచ్ఛామి తం చేన్మే న వివక్ష్యసి మూర్ధా తే విపతిష్యతీతి తం హన మేనే శాకల్యః తస్య మూర్ధా విపపాతాపి హాస్య పరిమోషినో అస్థీని అపజహృః అనన్యం అన్యమానాః
అనన్యం అన్యమానః. నువ్వు దేనిలో ప్రతిష్ఠితమై ఉన్నావో అని అడిగాడు. అంటే నీ హృదయము దేనిలో ప్రతిష్ఠితమై ఉంది అంటే ప్రతిష్ఠితోస్తః ఇది ప్రాణం. ప్రాణములో ఆ ప్రాణము అపానములో అపానం, వ్యానములో వ్యానము సమానములో, ఉదానములో ఉదానం సమానములో ప్రతిష్ఠితమై ఉంది. ఇది సమానం. సా ఏష నేతి నేతి ఆత్మ. ఇక్కడ ఈ విధంగా నేతి గ్రహిస్తే సంప్రతిష్టమితి అపాన సాపి అపానోతి ప్రాగే ఉదాన. సర్వాస్తిస్రోపి కస్మిన్ వ్యాన ప్రతిష్ఠిత ఉదానం అన్నాడు. ఇవి సర్వాస్తిస్రోపి వృత్తే ఉదానే కీలస్థానీయే చేత్ న నిబద్ధ. ఈ ఉదాన వాయు ఉందే ఇది కీలక స్థానం. అన్నీ ఇందులో ఉదనతీతి ఉదాన. ఈ శరీరం పోయినప్పుడు ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకుపోయేటువంటిది అది కీలక స్థానము. దాని ద్వారా ఇదంతా ఒక చోట అది కూర్పబడింది, లేకపోతే అన్ని విడివిడిగా అయిపోతాయి. ఈ ఉదానం ఎందులో ఉంది అంటే సమానం అన్నాడు. సమానం దేనిలో ఉంటే ఈ సర్వావత్య. ఏతదుక్తం భవతి శరీర హృదయ అవయవో అన్యోన్య ప్రతిష్ఠిత. ఈ శరీరము, ఈ హృదయము, ఈ అవయములు ఒకదానిలో ఒకటి ప్రతిష్ఠితమే. అంటే సంఘాతేన శరీరేణ నియత వర్తంతే. విజ్ఞానమయార్థం ప్రయుక్త. జ్ఞానానికి ఇవి శరీరము, ఈ హృదయము, ఈ అవయవాలు తోడ్పడతాయి. సర్వం ఏతద్ ఏన నియతం యస్మిన్ ప్రతిష్ఠితం. ఇదంతా దేనిలో ప్రతిష్ఠితమైంది? ఈ శరీరాలు ఇవన్నీ ఆకాశములో. ఆకాశాంతమోతం చెప్పోతం తస్య నిరుపాదే సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మను నిర్దేశ. దాన్నే సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మని చెప్పాము. దాని గురించి చెప్పాలి. సయేష నేతి నేతి. దాన్నే మధుకాండలో నేతి నేతి అని చెప్పారు. అది ఇంద్రియాల ద్వారా గ్రహించబడదు. యస్మాన్ సర్వకార్యధర్మ అతీత తస్మాద్. కార్యధర్మములంటే ఇక్కడ శరీరం కానీ, మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ, ఏ ధర్మాలు కూడా దానిలో ఆత్మలో లేవు. ఇవన్నీ దేనిలో ప్రతిష్ఠితమై ఉన్నవి? ఆత్మలో. ఆకాశం అంటే ఇక్కడ ఆత్మ. ఆ ఆత్మని ఎవరు పట్టుకోలేరు, దేనితో పట్టుకోలేరు. ఎందుకంటే కార్యానికి ఉన్నటువంటి శరీరం కానీ, మనసుకు కానీ, ఇంద్రియాలు కానీ ఉన్నటువంటి ధర్మం దానికి లేదు. అందుకని కుతో యస్మాన్ నహి గృహ్యతే. ఎందుకు? ఏది కరణగోచరం వ్యాకృతమోస్తు తద్ గ్రహణగోచరం. ఏదైతే ఇంద్రియాల ద్వారా చూడబడుతుందో, గ్రహించబడుతుందో దాన్నే పట్టుకోగలం. ఆ ఇంద్రియాలతో దేన్ని చూడలేమో, దేన్ని వినలేమో అది పట్టుకోబడదు నాయన. తద్విపరీతమాత్మ, దానికన్నా విపరీతమైన. తథా అశీర్యో యద్ధి మూర్తం సాహతం శరీరాది తత్సీర్యతే. అయం తు తద్విపరీతో అతో నహి సీర్యతే. ఇది ఆ శరీర అవయవాలన్నీ కలిపి ఒక చోట ఉంటాయి. సత్తు ముష్టిలాగా అవి నీళ్ళు కనుక పోయిపోతే విడివిడిగా పోతాయి. నా అశీర్య. ఇది ఆ అవయవాలతో విడిపడేది కాదు. తథా అసంగం. దీనికి ఎక్కడ రాగము లేదు. అసంగోహ్యం పురుష మూర్తాంతరేణ సంబధ్యమాన సజ్జతే. అంటే ఒకదానికి రూపం ఉన్నప్పుడు అది ఇంకొక రూపం ఉన్న దానితో ఏకీభవిస్తుంది. దీనికి రూపమే లేదే, మరి దీంతో ఇది స్పర్శ కలిగి ఉంటుంది, సంగమై ఉంటుంది. అందుకని నహి సజ్జతే. తథా అసితో అబద్ధు.
యద్ధి మూర్తం తద్బధ్యతే. ఏదైతే మూర్త స్వరూపమో దాన్ని మనం కట్టేయచ్చు. ఏదైతే అమూర్త స్వరూపమో దాన్ని కట్టేయలేము. అందుకని ఇక్కడ అసిత అన్నాడు. తద్బధ్యతే అయంతు తద్విపరీతత్వాత్ అసితో అబద్ధత్వాత్ న వ్యథతే అతో న రిష్యతి. అందుకని ఇది నశించదు. గ్రహణ విసరణ సంగ బంధ కార్యధర్మ రహితత్వా. ముందు దాన్ని పట్టుకోలేము, తర్వాత అది విడివిడిగా అవ్వదు, విసరణము. తర్వాత సంగము లేదు, అసంగము, బంధనము లేదు. అటువంటి కార్యధర్మములు లేనందున మూలాలు. ఇవన్నీ దేనికి ఉంటాయి? ఏదైతే మూర్తమో, ఏదైతే కార్యమో, ఏదైతే అవయవాలతో ఉందో దానికి ధర్మాలన్నీ ఉంటాయి. దాన్ని పట్టుకోవచ్చు, దాన్ని కావాలంటే మా విడివిడిగా చేయొచ్చు. తర్వాత అది సంఘం ఒకచోట ఉంటుంది, తర్వాత దాన్ని బంధించవచ్చు. ఈ కార్యధర్మాలు లేని మూలాన అది నరిష్యతి, అది ఎప్పుడు నశించదు. న హింసామాపద్యతే న వినశ్యతి. దాన్ని ఎవరు హింసించలేరు ఆత్మని, అందుకని అది నశించదు. క్రమం అతిక్రమ్య ఉపనిషదస్య పురుషస్య ఆఖ్యాయికాతో అపసృత్య శృత్య స్వేన రూపేణ త్వరయా నిర్దేశకృత. ఇప్పుడు క్రమం అంటే ఏమిటి? ఈ ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి క్రమం, దాన్ని మళ్ళీ ఆ కథని వదిలిపెట్టేసేసి శృత్య స్వేన రూపేణ త్వరయా నిర్దేశకృత. శృతి తనంతట తనే ఇది చెప్పింది. ఇక్కడ నేతి అని కానీ ఇవన్నీ ఉన్నాయే, ఇవి మధ్యలో యాజ్ఞవల్కుడు చెప్పలేదు, వాడు అడగలేదు. శృతి తన వైపు నుంచి చెప్పింది అంటాడు. క్రమం అతిక్రమ్య ఉపనిషదస్య పురుషస్య. ఉపనిషత్ పురుషుడు అంటే ఉపనిషదైక గమ్యము ఆ పరమాత్మ. ఆఖ్యాయికతో అపసృత్య, ఆ ఆఖ్యాయిక నుంచి అది తొలగిపోయింది. అంటే ఇప్పుడు కథ నడుస్తోంది కదా, దాని నుంచి వేరే స్వేన రూపేణ సొంతంగా తనకి తానే చెప్పింది అంటాడు. స్వముఖేన తన నోటితో ఆ ఉపనిషత్తు ఆ వేదాలు చెప్తున్నాయి. త్వరయా నిర్దేశక తతః పునరాఖ్యాయికామేవ ఆశ్రిత్య ఇది నేతి నేతి నరిష్యతి నసిద్ధ సంఘ. ఇవన్నీ ఎవరు చెప్పారంటే శృతి స్వయంగా చెప్పింది. అదంతా చెప్పిన తర్వాత ఈ ఆత్మ నశించదు, దీనికి ఎక్కడా సంబంధం లేదు, ఇది అవయవాలతో లేదు, అందుకని దీని ఎక్కడా సంబంధం లేదు, దీన్ని పట్టుకోలేము, ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ కథలోకి వస్తున్నారు. పునర్ ఆఖ్యాయికామేవ ఆశ్రిత్యాః ఏతాని యాని ఉక్తాని అష్టౌ ఆయతనాన్ని పృథివీ ఏవ యస్య ఆయతనం. ఇది మొట్టమొదటిలో చెప్పారు కదా, 5 పృథివీ ఇత్యేవ ఆయతనం. ఎక్కడ 3:9-10లో చెప్పారు. 3వ అధ్యాయం 9వ బ్రాహ్మణము 10వ ఖండిక. ఇప్పుడు మనం చదువుతున్నది ఏమిటి? 26. అది ఇదే ఖండికలో, ఇదేనా? ఇది 9 కదా, దీంట్లోనే 10వ ఖండికలో చెప్పారు. పృథివీ, అగ్ని, హృదయము, చక్షువు, శ్రోత్రము, ఇవన్నీ చెప్పారు. తర్వాత పృథివీ ఏవయస్య ఆయతనం ఇది ఏవం ఆదీని అష్టౌ లోకాః. అగ్ని లోకాదయో అష్టం. అగ్ని ఇవి కూడా 8 చెప్పారు. దేవ అమృతమితి, దేవతల గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ 8 హోవాచ. ఏవం ఆదీని అష్టో పురుషాః శారీర పురుష ఇత్యాదయ. శరీరే భవి, ఇవి 8 ఉన్నాయే, ఈ అగ్ని, చక్షువులు, శ్రోత్రము, హృదయము, ఇలాంటివి 8, ఇవన్నీ ఈ శరీరంలో ఉన్నాయి. స ఇహ కశ్చిత్ తాన్ పురుషాన్ శారీర ప్రభృతీన్ నిరుహ్య నిశ్చయేన ఊహ్య గమయిత్వ.
అష్టచతుష్క భేదేన లోకస్థితి ఉపపద్య. ఎవడైతే ఆ పురుషుణ్ణి, ఆ శరీరంలో ఉన్నటువంటి వీటిలన్నిటినీ నిశ్చయముగా తెలుసుకొని అష్టచతుష్క భేదేన, అంటే ఇవి 8 అవి మళ్ళీ 4 రకాలుగా ఉన్నాయి. ఒకటి పృథివీ, ఇంకొకటి అగ్ని, మళ్ళీ వాటికి హృదయము, వాటికి ఆయతనము, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇలాగా 8×4=32. ఇవన్నీ ఎవడైతే తెలుసుకుంటాడో అష్టచతుష్క భేదేన లోకస్థితి ఉపపాద్య పునః, ఇదంతా ఈ లోకానికి స్థితి కారణం. ఈ శరీరం కానీ హృదయం కానీ దీని స్థితి కారణం. పునః ప్రాచీ దిగాది ద్వారేణ, మళ్ళీ దిక్కులు చెప్పారు. ప్రత్యూహ్య స్వాత్మని హృదయే అతిక్రాంతవాన్, ఈ దిశలన్నీ కూడాను తనలోనే ఉన్నాయని చెప్పాడు. అంటే మనలోనే ఇదంతా ఉంది. అతిక్రాంతవాన్ ఉపాధి ధర్మం హృదయాది ఆత్మత్వం స్వేన ఏవ ఆత్మన వ్యవస్థిత. ఈ ఉపాధి ధర్మం ద్వారా తన ఆత్మలోనే ఉన్నాయని చెప్పాడు. ఇదంతా ఔపనిషద పురుష. అది ఏమిటి? ఇది హృదయంలోనే ఉంది అన్న చెప్పినప్పుడు ఈ ఉపనిషత్తులో ఏ ఆత్మనైతే వివరించి చెప్పారో అది కూడా తన హృదయంలోనే ఉందని చెప్పాడు. అదేమిటి? అసనాయాది వర్జిత ఉపనిషత్సే విజ్ఞం. దానికి ఆకలి దప్పులు లేవు, వృద్ధాప్యము మృత్యువు లేదు, తర్వాత సుఖ దుఃఖాలు లేవు, అది అసంగము. ఇదంతా దేని ద్వారా తెలుసుకుంటామంటే ఉపనిషత్ ద్వారా తెలుసుకుని విజ్ఞేయం నాణ్య ప్రమాణ గమ్య. ఇంకో ప్రమాణం ద్వారా అంటే ఉపనిషత్తును వదిలిపెట్టి ఇంకో దేని ప్రమాణం ద్వారా దాన్ని తెలుసుకున్నాను. తాం విద్యాభిమానినం పురుషం పృచ్ఛామి. ఆ విద్య, ఆ జ్ఞానం మీకు అభిమానం ఉన్నవాడిని పురుషాం తం చేది. ఇప్పుడు ఈ తాం విద్యాభిమానినం పురుషం పృచ్ఛామి అంటే ఈ ఆజ్ఞవల్కుడు ఆ శాకల్యం అడుగుతున్నాడు. ఆ ఆత్మతత్వం ఏమిటి? తం చేది మే నా వివక్షసి విస్పష్టం నా కథయిష్యసి. నువ్వు దాన్ని నాకు స్పష్టంగా కనుక చెప్పలేకపోతే నీ తలకాయ పగిలిపోతుంది. తంతు ఔపనిషదం పురుషం సాకల్యో నా మేనే నహ విజజ్ఞవాన్ కిల. వాడికి ఈ ఆత్మజ్ఞానం తెలియదు. తస్య మూఢ విపపాత. ఎందుకంటే ఒకసారి గురువు ద్వారా ఈ యాజ్ఞవల్కుడికి వరం ఉంది. ఒకసారి చెప్పిన తర్వాత వాళ్ళు ఆగిపోవాలి, మళ్ళీ దానికి ముందు అడగకూడదు. అలా కనుక అడిగినట్లయితే వాడి తల పగిలిపోతుందని ముందు చెప్పాడు. వాడు చెప్పాడు, ఒరే నువ్వు పిశాచం లాంటి వాడివి, పిశాచంలాగా అడుగుతున్నావు, పిశాచం అయిపోయే ఉంటాడు వాడు. తర్వాత వీళ్ళందరూ నిన్ను ఆ పటకారిలో పెట్టిన అగ్గిబొగ్గులాగా నువ్వు మండిపోతున్నావు, ఇదంతా చెప్పాడు. అంటే మరి ఆగాలి. నువ్వు పిశాచము అని చెప్పినప్పుడే వాడు ఆగాలి. పిశాచం ఎందుకు చెప్పాడు? అప్పటికే వీడు ఆ దిక్కుల గురించి చెప్తూ ఆ దిక్కులతో తాదాత్మ్యాన్ని పొందాడు. సర్వవ్యాపకమైన ఆత్మ అయిపోయాడు. ఎవడు యాజ్ఞవల్కుడు ఆ భావంలో ఉన్నాడు. ఆ భావంలో ఉండి మళ్ళీ చెప్పాడు, అడిగాడు అనమాట. ఇప్పుడు వాదము చదువుతున్నప్పుడు ఇది జల్పం అంటారు. ఈ జల్పం అన్నప్పుడు ఒకళ్ళు జయించుకోవాలనే ఉద్దేశం. వాడు జయించాలంటే ఆవిడ వీడిని జయించలేదు. కానీ ఎవరినైతే అడుగుతున్నాడో వాడు మళ్ళీ వీళ్ళందరినీ అడగచ్చు. వాడు కనుక చెప్పలేకపోతే వాడికి ఇబ్బంది అవుతుంది. అందుకనే గారికి చెప్పింది, ఒరే బాబు నమస్కారం చేసి తొందరగా పొండిరాని. వాడు ఎవరిని అడిగారంటే మీరు ఇబ్బందులో పడతారు ముందు గారికి చెప్పింది కదా. నువ్వు నమస్కారం చేసి పోతే అదే 10,000 అనుకో, ప్రాణాలు దక్కాయనుకో. వాడు మళ్ళీ నిన్నేమన్నా అడిగితే నువ్వు మళ్ళీ ఇబ్బందిలో పడతావు. అది వీడిని అడిగాడు, వీడు చెప్పలేదు.
ఒక్కసారి వారించిన తర్వాత కనుక వాడు చెప్పలేకపోయినట్లయితే వాడు మళ్ళీ ప్రశ్నలు అడిగితే వాడు తలకాయ పడిపోతుంది. వీడికి గురువు గారి ద్వారా వరదానం ఉంది. అదే విధంగా వాడు ఆ ఆత్మ గురించి చెప్పలేకపోయాడు, అందుకని వాడి తల పగిలిపోయింది. సమాప్త ఆఖ్యాయ, కథ అయిపోయింది. కానీ కించాపిహాస్య పరిమోషణ తస్కరా అస్థీన్ అపి సంస్కారార్థం శిష్యే నియమానాన్ని. సరే, వాడికి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి ఆ కళేబరాన్ని ఆ శిరస్సుని ఓ పెట్టెలో పెట్టి అడవి ద్వారా పోతున్నారు మోసుకుంటూ. అటు నుంచి దొంగలు వచ్చారు. వాళ్ళందరూ రాజుగారి దగ్గర నుంచి వస్తున్నారు. వీళ్ళందరికీ కలిపితే డబ్బు దొరికిందేమో అని ఆ శిష్యుల్ని మెత్తా కొట్టి డబ్బా కాస్త తీసుకుపోయారు. తీసుకెళ్ళి ఇంకో తోటకి వెళ్ళి చూస్తే అందులో ఏముంది, వాడి తలకాయ ఉండే ఊను, అది కాస్త అక్కడే పారేశారు. అంటే ఎవరైతే బ్రహ్మవేత్తలను నిందిస్తారో వాళ్ళ శరీరానికి సంస్కారాలు కూడా జరగవు, నా పీనుగుని కుక్కలు నక్కలు తింటాయి అని. శిష్యే నియమానాన్ని గృహాన్ ప్రతి అపజహృహు అపహృతవంత. పరిమోషణ అంటే దొంగలు ఎత్తుపోయారు. కినిమిత్తం అన్యధనం నియమానం మన్యమాన. ఇది ధనం తీసుకుపోతున్నామని. పూర్వవృత్తాహి ఆఖ్యాయిక ఇహ సూచిత. మొట్టమొదటి ఏదైతే ఉందో అదే ఇక్కడ చెప్పారు అంటాడు. మొట్టమొదటి ఏమి జరిగింది, కర్మ ప్రకరణం ఏదైతే చెప్పారో అదే ఇక్కడ చూపించండి. అష్టాధ్యాయ్యాం కిల శాకల్యేన యాజ్ఞవల్క్యస్య సమానాంత ఏవ సంవాదో నివృత్త. ఇది మళ్ళీ అష్టాధ్యాయం అంటాడు. ఏమిటి, 7వ అధ్యాయం పూర్వం తామేవ ఆఖ్యాయిక అష్టాధ్యాయం. అష్టాధ్యాయి బృహదారణ్యక ప్రాచీన కర్మ విషయ. అష్టాధ్యాయి అంటే మొట్టమొదటి 8 అధ్యాయాలు కదా చెప్పినటువంటి అష్టాధ్యాయి. అష్టాధ్యాయానికి సాకల్యన యాజ్ఞవల్క్య సమానాంత ఏవ నివృత్త. తత్ర యాజ్ఞవల్క్యాన శాపో దత్త పురే అతిథ్యే మరిష్యతి. అంటే ఆ శతపథ బ్రాహ్మణంలోనే చెప్పాట, నువ్వు కుక్కచా చూస్తావు. అతిథి చాకలికి శాపం ఇచ్చాడు. ఎందుకంటే ఆ సంవాదం జరిగినప్పుడు వాడికి పుణ్యక్షేత్ర భిన్న దేశంలో, అతిథి అంటే ఎక్కడైతే పుణ్యక్షేత్రం కాదో అక్కడ చేస్తామని సభలో తెచ్చాడు కదా వాడు. మళ్ళీ వాడికి సంస్కారాలు కూడా లేవు. తే అస్థీని చన గృహాన్ ప్రాప్స్యాంతి ఇతి సహ తథైవ మమారా. ఆ వాడి ఎముకలు ఇంటి దాకా కూడా జారలేదు, అలాగే తెచ్చాడు. తస్య ఆపి అన్యన్మన్యమాన పరిమోషణో అస్థీన్ అపజహో. ఇదేదో ధనమో వెండో బంగారం అనుకుని ఆ దొంగలు కాస్త వాడు పట్టుకోలేదు. తస్మాన్ ఉపవాది స్యాద్ ఉతహి ఏవం విత్ పరో భవతి. అందుకనే వాడు ఉపవాది అంటే వాడిని వాదించేటువంటి వాడు పరో భవతి, పరాభించబడతాడు. సైష ఆఖ్యాయిక ఆచారార్థం సూచిత విద్యాస్తుతి. మరి అంతా ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ ఈ బ్రహ్మ విద్య యొక్క స్తుతికని చెప్పాము ఆచరణార్థం. అస్య నేతి నేతి అన్య ప్రతిషేధ ద్వారేణ బ్రహ్మణం నిర్దేశం. ఇక్కడ కూడా నేతి నేతి అని చెప్పారు. తస్య విధిముఖేన కథం నిర్దేశ కర్తవ్య. నేతి నీతి అంటే ఇక్కడ అది విధిముఖము కాదు, ప్రతిషేధముఖం. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పారే, మరి ఇది 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 అని ఎలాగ చెప్పగలరు? విధిముఖేన అంటే ఇది
పునరాఖ్యాయికామేవ ఆశ్రిత్య మళ్ళీ ఆ కథనే మళ్ళీ చెప్పడం వచ్చారు. మూలంచి జగతో వక్తవ్యం. ఎందుకంటే ఈ పూర్తి జగత్కి కారణం ఏదుందో దాన్ని చెప్పాలి. ఆఖ్యాయిక సంబంధస్తు అబ్రహ్మవిదో బ్రాహ్మణాన్ జిత్వా ఆ బ్రాహ్మణులందరినీ జయించి గోధనం హర్తవ్యం ఇది. అబ్రహ్మవిదో ఆఖ్యాయిక సంబంధస్తు అబ్రహ్మవిదో అంటాడు ఇప్పుడు అబ్రహ్మం ఆఖ్యాయిక ప్రయోజనం సంబంధస్తు బ్రాహ్మణాన్ జిత్వ అంటే పూర్తిగా బ్రహ్మవేత్తలు కాదు. ఎందుకంటే సాకలేడు బ్రహ్మవేత్త కాడు కదా. అందుకని అబ్రహ్మవిదో బ్రాహ్మణాన్ జిత్వా గోధనం అర్థమేమిటి న్యాయం మత్వా అదే అతః ఉవాచ బ్రాహ్మణా భగవంతో యో వహ కామయతే సమాపృచ్ఛతు సర్వే వా మాపృచ్ఛత యో వహ కామయతే తం వహ పృచ్ఛామి సర్వాన్ వా పృచ్ఛామి ఇతి తేహ బ్రాహ్మణా న దదృశుః. ఇక్కడ సభలో వాదము అని చెప్పినప్పుడు ఎవరితైతే వాదిస్తున్నావో వాళ్ళు అనుజ్ఞ ఇచ్చేందుకు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అందుకనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాడు, మీరందరూ కలిపి నేను అడగండి, మీలో ఎవరైనా ఒకళ్ళు అడగాలంటే అడగండి, లేకపోతే నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి. అందుకని అలా అనేటప్పటికీ వాళ్ళకి ఎవరికి ధైర్యం, ఎందుకంటే చూశారు ఒకరి తలకాయ పడిపోయింది, మన ప్రాణాలు మనకు దక్కుతాయో దక్కవో అని ఎవడు ఏమీ అడగలేదు. తాన్ హయేతై శ్లోకై పప్రచ్ఛ యథా వృక్షో వనస్పతిః తథా ఏవ పురుషో అమృషా తస్య లోమాని పర్ణాని సగస్య ఉత్పాటికా బహిః. ఏ విధంగా అయితే వృక్షము అంటే ప్రతి ఏడాది పళ్ళిచ్చేటువంటివి, వనస్పతి అంటే ఈ ఒడ్లు గోధుమలు ఇలాంటివి ఏడాది అవగానే అవి మళ్ళీ పోతూ ఉంటాయి. తథా ఏవ పురుష అమృష, అదే విధంగా ఈ పురుషుడు కూడా, పురుషుడు అంటే ఈ శరీరం ఉన్నటువంటి వాడు శరీరం ఉన్నటువంటి వాడు. తస్య లోమాని పర్ణాని, ఆ పురుషుడికి ఉన్నటువంటి ఈ వెంట్రుకలున్నాయే అవే చెట్టుకున్న ఆకులు లాంటివి. త్వగస్య ఉత్పాటిక, వీడికి పైన చర్మం ఉంది, ఆ వృక్షానికి పైన కూడా బెరడు ఉంటుంది కదా వృక్షానికి, అది ఉంటుంది. త్వచ ఏవస్య రుధిరం ప్రస్యంది, త్వచ ఉత్పటః తస్మాత్ తదాత్నాత్ ప్రైతి రసో వృక్షాదివ ఆహతాత్. ఈ చర్మం నుంచే రక్తం కారుతూ ఉంటుంది. ఎలాగా అంటే ఆ చెట్టుని ఒక గొడ్డలతో కొట్టినప్పుడు ముందు రసం బయటకు వస్తుంది. అదేవిధంగా వీడికి ఎక్కడైనా చర్మానికి ఎక్కడైనా దెబ్బ తగిలితే అక్కడి నుంచి
రక్తం వస్తూ ఉంటుంది. మాంసాని అస్య శకరాణి కీనాటం స్నావః తస్థిరం అస్థీని అంతరతో దారుణి మధ్యా మధ్యా ఉపమా కృత. ఈ చర్మం లోపల ఈ శరీరంలో మాంసం ఉంటుంది. అదేవిధంగా ఆ బెరడు లోపల ఉన్నదాన్ని శకరాని అంటారు. అది ఆ బెరడు లోపల ఉన్నటువంటి శకలాని. శకలాని అంటే అంతస్త్వగ్ అత్ర సకల శబ్ద వాచ్య సకలం త్వచి ఖండేచ రాగవస్తుని. సరే, దాన్నే శకలాని. కీనాట స్నావ, మనకి ఏ విధంగా అయితే రక్తనాళాలు నాడులు ఉన్నాయో అవే విధంగా దానికి కూడా నాళాలు ఉంటాయి. దాని ఏ నాళాల ద్వారా అవి రసాన్ని తీసుకుంటూ ఉంటుంది. స్నావ తస్థిరం. తర్వాత లోపల ఆ చెట్టుకి మంచి కలప ఉంటుంది, అది ఇక్కడ వీడికి ఎముకల స్థానము. మళ్ళీ ఆ గట్టి కలప లోపల మెత్తడి గుజ్జులాంటి ఉంటుంది, అదే మధ్య. ఉపమా కృత. యద్వృక్షో వృకుణో రోహతి మూలాన్నవతరః పునః మత్యస్మిన్ మృత్యునా కృక్ణః కస్మాన్ మూలాత్ ప్రరోహతి. ఆ వృక్షానికి కింద వేళ్లున్నప్పుడు ఆ వృక్షం పైన ఆ కాండాన్ని కనుక కొట్టేస్తే మళ్ళీ చిగుళ్ళు వస్తాయి వృక్షానికి. కానీ వీడు చచ్చిపోతే దేని ద్వారా మళ్ళీ వీడు జన్మిస్తాడు అంటే రేతసితి మా వోచత. రేతసి నుంచి జన్మిస్తాడని చెప్పద్దు. జీవిత తత్ప్రియ ప్రజాయతే. అచ్చా, రేతసైతి మా వోచత జీవతః తత్ ప్రజాయతే. ధానారుహా ఇవ వై వృక్షో అంజసా ప్రేత్య సంభవః. ఇప్పుడు రేతస్సు నుంచి వాడు జన్మిస్తాడని చెప్పద్దు. ఈ వీర్యము జీవించున్న పురుషుడికే ఉంటుంది. దానారుహ అంటే ఆ బీజాలు. ఇవ వై వృక్షో అంజస ప్రేత్య సంభవ. ఆ వృక్షం బీజాల నుంచి మళ్ళీ ఈ వృక్షుడు ఏ బీజం నుంచి వస్తాడు అన్నది వాడి ప్రశ్న. ఆ వృక్షం మొత్తం ఆ బీజానికి. యత్ సమూలం ఆవృహేయు వృక్షం న పునర్ అభావేత్ పునరాభవేత్. పునరాభవేత్ అంటే మళ్ళీ రాదు. మధ్యస్మిన్ మృత్యునా వృక్ణః కస్మాన్ మూలాత్ ప్రరోహతి. దాన్ని వేళ్లు తీసేసి పారేసామనుకోండి, అది మళ్ళీ మొలకెత్తదు. కానీ ఈ మనిషి చచ్చిపోయిన తర్వాత దేని ద్వారా ఏ మూలము ద్వారా వీడు మళ్ళీ పుడతాడు అని అడిగాడు. జాత ఏవ న జాయతే కోన్ ఏనం జనయేత్ పునః విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్ధాతు పరాయణం తిష్టమానస్య తద్విద ఇతి. ఒకసారి పుట్టాడంటే మళ్ళీ వాడే పుట్టాడు. అందుకని మృత్యు తర్వాత
పునర్జన్మ వస్తుంది. కో నీనం జనయేత్, ఎవడు వాడిని పుట్టించగలడు అంటే విజ్ఞానమానందం బ్రహ్మ. రాత్రి ఆ విజ్ఞాన స్వరూపం ఆ బ్రహ్మ గురించి చెప్తున్నారు. అది రాతిర్ధాతువు. రై అంటే ధనం, ధనాన్ని కర్మఫలాన్ని ఇచ్చేటువంటిది. పరహ ఆయనం, వాడు అందరికీ పరమ ఆశ్రయము. తిష్టమానస్య తద్వదితి. దీనికి భాష్యం చూద్దాం. యద్యపి స మూలేన ధానాయా వా అవుశ్రేయు, ఏ విధంగా అయితే ఆ వేళలన్నింటినీ తీసేస్తే మళ్లీ వాడు జనించడో అదేవిధంగా ఉత్పాటయేయు వృక్షం న పునరాభవేత్, ఆ వృక్షం దాన్ని పెగలించేశారు, ఇంక మళ్ళీ అది రాదు. పునరాగతి న భవేత్ తస్మాత్ వహ పృచ్ఛామి, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను. సర్వస్యేవ జగతో మూలం మత్యః స్విన్ మృత్యునా వృక్ణ కస్మాన్ మూలాత్ ప్రరోహతి. అందుకని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఈ సంపూర్ణ జగత్తుకి మూల కారణం ఏమిటి? జగతో మూలం మత్యస్విన్ మృత్యునా వృక్ణ, ఆ మృత్యు ద్వారా వాడు చంపబడి కస్మాన్ మూలాత్ ప్రరోహతి, మళ్లీ ఏ మూలం ద్వారా వాడు మళ్లీ పుడతాడు. జాత ఏమిటి మన్యధ్వం ఇది కిమత్ర ప్రష్టవ్యం, ఎవడైతే పుట్టాడో జాతః, జాతః అంటే మృత స పునర్నైవ జాయతే, చచ్చినవాడు మళ్ళీ పుట్టడం చెప్పడానికి కూడా వెళ్ళేది. మన్యధ్వం ఇది కిమత్ర ప్రష్టవ్యం, చచ్చినవాడు మళ్ళీ పుట్టడు అంటే మరి ఇక్కడ ఏమడుగుతారు? జనిష్యమానసి సంభవ ప్రష్టవ్యో నా జాతస్య అయంతు, ఎవడైతే పుట్టబోతాడో వాడి గురించి అడుగుతున్నాము. అందుకని జాత ఏవతో అస్మిన్ విషయే ప్రశ్న, ప్రశ్న ఏవనో ఒకసారి పుట్టాడు అనుకో, వాడి గురించి ప్రశ్న కాదు. కింతర్హి మృత పునరపి జాయతే, ఎవడితో చచ్చాడో వాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు. ఏ అన్యథ వాడు చచ్చిన వాడు మళ్ళీ పుట్టలేదనుకోండి, వాడు చేసిన కర్మల గతి ఏం కాను? కృత విప్రనాశము అకృత అభ్యాగము. వాడు చేసిన కర్మలన్నీ వాడు అనుభవించబోతే ఇంకోటికి ఎవడికో పోతాయి, ఎవడైతే ఏమి చేయలేదో. తర్వాత వీడు చేసినవి నష్టం అవుతాయి. అందుకని అతో వహ పృచ్ఛామి కోని ఏన మృత పునర్జనయే, ఎవరు ఈ చచ్చిపోయిన వాడిని మళ్ళీ పుట్టిస్తారు? తన్న విజిజ్ఞు బ్రాహ్మణ. చూడండి, ఎవరు పుట్టిస్తారంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. యతో మృత పునః ప్రరోహతే జగతో మూలం న విజ్ఞాతం బ్రాహ్మణై అతో బ్రహ్మిష్ఠత్వాత్. వాళ్ళు చెప్పలేకపోయారు కనుక వాళ్ళందరూ ఓడిపోయారు. వాడు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఈయన జవాబు చెప్పాడు. ఈయన అడిగిన ప్రశ్నకి వాళ్ళెవరు జవాబు చెప్పలేకపోయారు. అందుకని వీడు బ్రహ్మిష్ఠుడని తేలింది. వాడు ఆ ఆవులన్నీ జయించాడు. ధృతాగావో యాజ్ఞవల్కేన జితా బ్రాహ్మణ, ఆవులన్నింటినీ పూర్తిగా పట్టుకున్నాడు. ధృతాయ ధారణ పోషణ అంటే ధృత అంటే వాడి తేలినవి. తర్వాత వాడందరినీ జయించాడు. సమాప్త ఆఖ్య ఏ జగతో మూలం ఏన చ శబ్దేన సాక్షాత్ వ్యపదిశ్యతే. ఇప్పుడు ఆ జగత్తుకి మూల కారణం ఏదో చెప్పాలి. బ్రహ్మ యాజ్ఞవల్క్యో బ్రాహ్మణాన్ పుష్పాన్ తత్ స్వేన రూపేణ శృతి అస్మభ్యం ఆహ. ఏదైతే యాజ్ఞవల్కుడు వాళ్ళందరినీ అడిగాడో అది శృతి స్వయంగా మనకు విజ్ఞానం, విజ్ఞప్తి, బోధ. జ్ఞప్తి అంటే బోధ. మనం బోధం ప్రతిబోధ విదితం మతం. నాకు తెలుసు. దేని ద్వారా తెలుసుకుంటున్నావు? దేని ద్వారా తెలుసుకుంటున్నావు అది నీ స్వరూపం. అందుకని విజ్ఞప్తి విజ్ఞానం తచ్చ ఆనందం, అది ఆనంద స్వరూపం. నా విషయ విజ్ఞానవత్ దుఃఖానువిద్ధం.
విషయాల్లో లాగా దాంట్లో దుఃఖం లేదు. కింతర్హి ప్రసన్నం శివం, అది ప్రసన్న స్వరూపం, ఆనంద స్వరూపం, కళ్యాణ స్వరూపం, అతులం. దానికి ఏ తులన లేదు. నిరుపమం, ఉపమారహితము, అనాయాసం, ఏ పరిశ్రమ లేదు, ఏమీ అక్కర్లేదు దాని. నిత్య తృప్తం ఏకరసం. కిం తద్ధర్మ ఉభయ విశేషణ వద్ రాతి రాతే సత్యర్థే ప్రథమా ధనస్య. అందరికీ ధనాన్ని ఇస్తూ ఉంటుంది. ధనం అంటే ఇక్కడ కర్మఫలం. ధనస్య ధాతు కర్మకుతో యజమానస్య పరాయణం పరాగతి. కర్మఫలస్య ప్రదాత్రి, కర్మఫలాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఇక్కడ ధనం అన్నారు. కించ వ్యుత్థాయేషనాభ్య తస్మిన్నేవ బ్రహ్మణి తిష్టతి. అకర్మకృత్, కానీ ఈ పుత్రేషణ లోకేషణ విత్తేషణ నుంచి బయటపడిన వాడు, ఆ బ్రహ్మచింతన చేసేటువంటి వాడు బ్రహ్మణి తిష్టతి, బ్రహ్మలోనే ఉంటాడు. అకర్మకృత్, వాడేం కర్మ చేయక్కర్లేదు, వాడు బ్రహ్మని అనుభవిస్తాడు, తెలుసుకుంటాడు. ఇది తద్విచ్య తస్య తిష్టమానస్య చ తద్విదో బ్రహ్మవిద ఇత్యర్థః. అది వాడిని బ్రహ్మవేత్త అన్నారు. అత్ర ఇదం విచార్యతే. ఇక్కడ భాష్యకారులు చెప్తున్నారు, కొంచెం విచారం చేస్తాము అంటున్నారు. అత్ర ఇదం విచార్యతే. ఆనంద్ శబ్దో లోకే సుఖవాచి ప్రసిద్ధ. ఆనందం అంటే సుఖం. అత్ర చ బ్రహ్మణో విశేషణత్వేన ఆనంద శబ్ద శ్రూయతే. మరి లోకంలో విషయానందం ఉంది కదా, ఈ బ్రహ్మ కూడా ఆనందం అని చెప్తున్నారు కదా. ఆనందో బ్రహ్మ ఇది విజానాత్. ఆనందం బ్రహ్మణో విద్వాన్. ఆ జ్ఞాని ఆనందాన్ని తెలుసుకుంటాడు. యదేశ ఆకాశ ఆనందో నస్యాత్. ఈ ఆత్మ ఆనంద స్వరూపము కానట్లయితే మన అందరికీ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది. యోవై భూమా తత్సుఖం. ఏదైతే వ్యాప్తమైందో అదంతా సుఖ స్వరూపము, ఆనంద స్వరూపము. ఏష పరమానంద, ఇదే ఉత్కృష్టమైనటువంటి ఆనందము. సంవేద్యేచ సుఖం ఆనంద శబ్ద. ఈ ఆనంద శబ్దము ఏదైతే మనం తెలుసుకుంటున్నామో, సమ్యక్ వేద్యం సంవేద్యే సుఖే అంటే లౌకిక సుఖంలో కూడా ఈ ఆనంద శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. బ్రహ్మానందస్తి సంవేద్య స్యాద్ యుక్త ఏతే బ్రహ్మణి ఆనంద శబ్దా. అది సమ్యక్ వేద్య అంటే తెలుసుకోబడేటువంటి ఆనందము ఉంటే అప్పుడు ఈ బ్రహ్మలో ఆనంద శబ్దాన్ని ఉపయోగించవచ్చు. నను చ శృతి ప్రామాణ్య సంవేద్య ఆనంద స్వరూపమేవ బ్రహ్మ. కిం తద్ర విచార్యం. ఆ శృతులు చెప్పారు కదా ఆనంద స్వరూపం అని, మరి దీంట్లో నువ్వేం విచారం చేస్తావు అంటే, నా విరుద్ధ శృతి వాక్య దర్శనాత్. శృతుల వాక్యాల్లో విరోధాలు కనిపిస్తున్నాయన. సత్యం ఆనంద శబ్దో బ్రహ్మణి శ్రూయతే. సత్య శబ్దము ఆనంద శబ్దం శ్రూయతే. విజ్ఞాన ప్రతిషేధస్య ఏకత్వే. తర్వాత ఇక్కడ విజ్ఞాన ప్రతిషేధము అంటే జీవుడు, ఆ జీవుని అభిమానం ఇలాంటివన్నీ కూడా తొలగించేస్తున్నారు. ఏకత్వే సతి. అది విజ్ఞాన ప్రతిషేధోపి శ్రూయతే యోజన అంటే ఆ జీవుడు అన్నటువంటి అభిమానము, శరీరంతో ఉన్నటువంటి అభిమానము ఆ ఏకత్వాన్ని పొందినప్పుడు ఉండవు. అందుకని ఆ విజ్ఞానాన్ని ప్రతిషేధించారు. ఏతద్ సర్వమాత్మేవాభూతత్వేన కంపశేష్. అంతా ఆత్మస్వరూపమైనప్పుడు ఎవడు దేని ద్వారా దేనిని చూస్తాడు. కం విజానీయా, దేని తెలుసుకుంటాడు. అత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి. ఇంకేమీ చూడట్లేదు, ఇంకేమీ వినట్లేదు, ఇంకేమీ తెలుసుకోవట్లేదు. అదే భూమా తత్వము అని చెప్పారు. ప్రాజ్ఞేన ఆత్మన సంపరిష్కృతో న బాహ్యం కించన వేద. ఆ బోధ స్వరూపమైన ఆత్మతో ఏకీభవించి బయట ఉన్నది ఏమీ తెలుసుకోవట్లేదు. ఇలా శృతులు చెప్తున్నాయి.
విరుద్ధ శృతి వాక్య దర్శన తేన కర్తవ్యో విచార. ఇప్పుడు ఇక్కడ వాడు తెలుసుకుంటున్నాడు అన్నప్పుడు కర్త ఇంకొక దాన్ని తెలుసుకుంటున్నాడు, మరి ఏకత్వం ఎలా చెప్తారు? అందుకని ఇక్కడ విచారం. తస్మాత్ యుక్తం వేదవాక్యార్థ నిర్ణయాయ, వేదవాక్యాలను నిర్ణయం చెప్పాలి. మోక్షవాది విప్రతిపత్తేశ్చ, తర్వాత ఈ మిగిలిన మతావలంబులందరూ ఉన్నారే వాళ్ళందరూ మోక్షాన్ని వేరువేరుగా చెప్తారు. అంతా శూన్యం అంటాడు ఒకడు, స్వర్గమే మోక్షం అంటాడు ఒకడు. ఈ మోక్షము ఇవి స్వర్గము నరకము ఏమి లేదురా, బాగా అప్పు చేసి తిని పడుకో ఉంటాడు ఒకడు. ఇలాంటివన్నీ ఉన్నాయి. తర్వాత జీవులు అనేక మంది అంటాడు, ఆ మాయ పోయి ఈ జీవుల్ని ఉద్ధరిస్తుంది, మోక్షం ఇస్తుంది అంటాడు ఇంకోడా సాంఖ్యవాది. అందుకని ఈ మోక్షాన్ని గురించి అనేక మంది అనేక రకాలుగా అనుకుంటున్నారు కనుక ఇక్కడ విచారం చెయ్యాలి అన్నారు. సాంఖ్య వైశేషికాశ మోక్షవాదినో నాస్తి మోక్షే సుఖం. ఈ నైయాయికులు ఈ సాంఖ్యులు కూడా మోక్షంలో సుఖం లేదంటారట. సవేద్యం ఇత్యేవం విప్రతిపన్నా, విపరీతం ప్రతిపత్తి రియేషాం, ఒకే దాన్ని వివిధ రకాలుగా చెప్తూ ఉంటారు. అన్యే నేత్రసేయం సుఖం స్వసంవేద్యమితి ప్రతిపన్నా. ఈ వేదాంతులు అత్యంతము దానికన్నా మించిన సుఖము లేదు, అదే సుఖస్వరూపము, అదే ఆనంద స్వరూపము అని చెప్తూ ఉంటారు. కిం తావద్ యుక్తం ఆనందాది శ్రవణాత్. ఇప్పుడు ఆనందము అని చెప్పినప్పుడు వాడు ఆనందం లేదంటున్నాడు, వీడి అతిశయం ఆనందం అంటున్నాడు. అందుకని ఆనంద శబ్దానికి అర్థం ఏమిటి? జక్షత్ క్రీడన్ రమమాణ స ఇది పితృలోక కామో భవతి సర్వజ్ఞ సర్వవేత్. వాడు ఆడుతున్నప్పుడు, క్రీడలు చేస్తున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, ఇంకొకరితో రమిస్తున్నప్పుడు అని కూడా చెప్పారు. స ఇది పితృలోక కామో భవతి, ఆ సగుణ బ్రహ్మవేత్త పితరులను చూడాలనుకుంటే వాళ్ళు వాడి ముందు ప్రత్యక్షం అవుతారు. భవతి యహ సర్వజ్ఞ సర్వవేత్, ఎవడైతే అన్నిటినీ తెలుసుకుంటాడో, విశేషంగా తెలుసుకుంటున్న వాడిని సర్వవిత్ అన్నారు. సామాన్యంగా అన్ని తెలుసుకున్న వాడిని సర్వజ్ఞుడు అంటాడు. ఆ పరమాత్మకు రెండూ తెలుసు, సామాన్య రూపంగా అన్ని తెలుసు, విశేషంగా అందరి గురించి తెలుసు. సర్వాన్ కామాన్ అశ్నుతే, వాణ్ణి ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అన్ని రకాల కోరికలని పొందుతాడు. సర్వం సర్వం జానాతి. విశేషంగా అంటే ఎవడికి ఏ కర్మ ఉంది అన్నది. ఈ సృష్టి స్థితి లయాలు ఇలాంటి సామాన్యం అని చెప్పచ్చు. ఒకటే ఆత్మ అందరిలో ఉంది, అదే నేను అని తెలుసుకోవడం సామాన్యంగా. అది మనుష్యుడికి కూడా లభ్యం. కానీ సర్వవిత్ అన్నది విశేషంగా ఎవడు ఎక్కడ పుడతాడు, ఎక్కడ చేస్తాడు, ఏం చదువుకుంటాడు, ఎంత డబ్బు సంపాదిస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఆ విశేష జ్ఞానం వీడికి ఉండదు, ఈశ్వరుడికే ఉంటుంది. అందుకని వాడిని సర్వజ్ఞ సర్వవిత్. ఇత్యాదిభ్యో మోక్షే ముఖ్యం సంవేద్యం. అప్పుడు ఆ మోక్షాన్ని అదే తెలుసుకోవాల్సినది. నను ఏకత్వే కారక విభాగ అభావాద్ విజ్ఞాన అనుపపత్తి. అంతా ఉన్నది ఒకటే అద్వైతం అంటున్నావు, ఇంకొక తెలుసుకోవాల్సింది ఏముంది? ఏమీ లేదు. నెత్తిమీద తెల్లబెట్టేసి ఇంటికి వెళ్ళిపో. క్రియాయాస్య అనేక కారక సాధ్యత్వాద్ విజ్ఞానస్య చ క్రియాత్వాద్. విజ్ఞానము అన్నది ఇక్కడ క్రియ, తెలుసుకోవాలి అంటాం. అంటే అది మళ్ళీ దానికి సమానం. నైష దోష శబ్ద ప్రామాణ్యాత్ భవేత్ విజ్ఞానం ఆనంద విషయే. ఇది శాబ్ద ప్రమాణము, అందుకని ఈ విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు, అది ఆనందాన్ని చెప్తోంది. విజ్ఞానం ఆనందం ఇత్యాదీని ఆనంద స్వరూపస్య అసంవేద్యత్వే అనుపన్నాని. ఆనంద స్వరూపాన్ని తెలుసుకోకర్లేదనుకున్నాం అనుకో, అప్పుడు ఈ శృతిలో చెప్పిన విజ్ఞానము ఆనందము ఇలాంటి వచనాలేమి మనం చెప్పుకోకర్లేదు. ఇక్కడ ఆపుదామా?
ఇది అయిపోతుంది, టైం అయిపోతుంది 7:30. ఇది అయ్యేటప్పటికి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రకృతౌ వందే భగవంతౌ పునః పునః. గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే